హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సండే ఫిలిమ్స్. ఈరోజు అయితే మనం ఎవరు మూవీ గురించి చూద్దాం. నటీనటులు అడవిశేష్, రెజీనా కసండ్రా, నవీన్ చంద్ర, మురళీ శర్మ తదితరులు. దర్శకుడు వెంకట్రామ్జీ. ఎవరు అనే ప్రశ్నతో మొదలైన కథకు చిక్కుముడులు విప్పే కథనమే అడవిశేష్ నటించిన తాజా చిత్రం ఎవరు. కంటెంట్ ఉన్న కథలో ట్విస్టులు ఉంటే సినిమా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ సీన్ ట్విస్ట్ ఉండి ఆ ట్విస్టు కన్విన్సింగ్గా ఉంటే అందులో ఉండే మజానే వేరు. క్షణం, గూఢచారి చిత్రాలతో అడవిశేష్ సినిమాలంటే ఏదో విషయం ఉండదబ్బా అనే పాజిటివ్ వైబ్రెన్స్ను ఆడియన్స్లో ఉంది. ఒక ఎవరు టీజర్ ట్రైలర్తో ఇదేదో చూడాల్సిన సినిమానే అనిపించింది. సినిమాపై ఎంతో నమ్మకం ఉంటే తప్ప ప్రీమియర్ షోలు వేయరు. కానీ ఎవరు చిత్రం విడుదలకు ముందే 1000 మంది పైగా జనరల్ ఆడియన్స్కి చూపించి మరీ సినిమా విడుదల చేశారు. సక్సెస్ థ్రిల్లర్ చిత్రాలకు ప్రాథమిక సూత్రం ఆడియన్స్ని కథలో ఇన్వాల్వ్ చేసి కుర్చీల్లో కదలకుండా కూర్చోబెట్టడం. తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీతో పాటు వారి ఊహలకు ఆస్కారం ఇవ్వకుండా కథను మలిచితే దర్శకుడు సక్సెస్ అయినట్టే. ఎవరు చిత్రంలో ఇదే మ్యాజిక్ చేశాడు దర్శకుడు వెంకట్రామ్జీ. ప్రశ్నల వెనుక నిజాన్ని రాబట్టే విధానానికి సలాం కొట్టాల్సిందే. ఒక్కో ప్రశ్నకు సమాధానం వెతికే పనిలో ఉన్న చిక్కుముడులు, ఆ చిక్కుముడి విప్పే ప్రయత్నంలో మరో మలుపు, ఆ మలుపు వెనుక దాగి ఉన్న అసలు మర్మం. మొత్తానికి స్పానిష్ సినిమా కథను రీమేక్ చేసిన అందులో ఒరిజినల్ ఫ్లేవర్ని పోగొట్టకుండా కథను రసపట్టుగా నడిపించారు. ఎవరు సినిమా ప్రశ్నలతో మొదలవుతుంది. ఈ రేప్ మర్డర్ మిస్టరీ కథలోకి వెళ్ళే కొలది థ్రిల్లింగ్ ట్విస్టులు, సర్ప్రైజ్లు, ప్రశ్నలు, సమాధానాలతో కథ సాఫీగా సాగిపోతుంది. ఊహించని మలుపులతో చిక్కుముడులనే పెట్టుబడిగా ఎవరూ కథను మలిచారు. క్యారెక్టర్స్ మధ్య నడిచే సంభాషణలతో కథను రివీల్ చేసి డీసెంట్గా డీల్ చేశాడు దర్శకుడు. సస్పెన్స్ థ్రిల్లర్స్కి కథ కొసరంతే ఉన్న కథనంతో ఫుల్ మీల్స్ అందిస్తుంది. ఈ ఎవరు కథ కూడా ఈ కోవాలోనిదే. కొత్త కథ మొత్తం స్క్రీన్ ప్లే మలయాజాలంతో సాగుతుంది. ఈ థ్రిల్లింగ్ కథలోకి వెళ్తే ఓ సాఫ్ట్వేర్ సంస్థలో రిసెప్షనిస్ట్గా పనిచేసే మధ్యతరగతి చెందిన సమీరా అనగా రెజీనా ఆ కంపెనీ బాస్కి నచ్చడంతో అతన్ని పెళ్లి చేసుకుంటుంది. అయితే తన భర్తతో శారీరక సంబంధం లేకపోవడంతో తన స్నేహితుడైన పోలీస్ ఉన్నతాధికారి అశోక్ అనగా రవిచంద్రతో సన్నిహితంగా ఉంటుంది. ఈ ఇద్దరూ కలిసి తమిళనాడు కూనూర్ ప్రాంతానికి వెళ్ళగా అక్కడ సమీరాపై అత్యాచారం జరుగుతుంది. అక్కడే అశోక్ హత్య చేయబడడం జరుగుతుంది. ఈ అత్యాచారం ఎలా జరిగింది అనేది ట్విస్టుల మీద ట్విస్టులు ఉంచిన కథ. కసండ్రా, నవీన్ చంద్ర, మురళీ శర్మ తదితరులు. దర్శకుడు వెంకట్రామ్జీ. ఎవరు అనే ప్రశ్నతో మొదలైన కథకు చిక్కుముడులు విప్పే కథనమే అడవిశేష్ నటించిన తాజా చిత్రం ఎవరు. కంటెంట్ ఉన్న కథలో ట్విస్టులు ఉంటే సినిమా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ సీన్ ట్విస్ట్ ఉండి ఆ ట్విస్టు కన్విన్సింగ్గా ఉంటే అందులో ఉండే మజానే వేరు. క్షణం, గూఢచారి చిత్రాలతో అడవిశేష్ సినిమాలంటే ఏదో విషయం ఉండదబ్బా అనే పాజిటివ్ వైబ్రెన్స్ను ఆడియన్స్లో ఉంది. ఒక ఎవరు టీజర్ ట్రైలర్తో ఇదేదో చూడాల్సిన సినిమానే అనిపించింది. సినిమాపై ఎంతో నమ్మకం ఉంటే తప్ప ప్రీమియర్ షోలు వేయరు. కానీ ఎవరు చిత్రం విడుదలకు ముందే 1000 మంది పైగా జనరల్ ఆడియన్స్కి చూపించి మరీ సినిమా విడుదల చేశారు. సక్సెస్ థ్రిల్లర్ చిత్రాలకు ప్రాథమిక సూత్రం ఆడియన్స్ని కథలో ఇన్వాల్వ్ చేసి కుర్చీల్లో కదలకుండా కూర్చోబెట్టడం. తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీతో పాటు వారి ఊహలకు ఆస్కారం ఇవ్వకుండా కథను మలిచితే దర్శకుడు సక్సెస్ అయినట్టే. ఎవరు చిత్రంలో ఇదే మ్యాజిక్ చేశాడు దర్శకుడు వెంకట్రామ్జీ. ప్రశ్నల వెనుక నిజాన్ని రాబట్టే విధానానికి సలాం కొట్టాల్సిందే. ఒక్కో ప్రశ్నకు సమాధానం వెతికే పనిలో ఉన్న చిక్కుముడులు, ఆ చిక్కుముడి విప్పే ప్రయత్నంలో మరో మలుపు, ఆ మలుపు వెనుక దాగి ఉన్న అసలు మర్మం. మొత్తానికి స్పానిష్ సినిమా కథను రీమేక్ చేసిన అందులో ఒరిజినల్ ఫ్లేవర్ని పోగొట్టకుండా కథను రసపట్టుగా నడిపించారు. ఎవరు సినిమా ప్రశ్నలతో మొదలవుతుంది. ఈ రేప్ మర్డర్ మిస్టరీ కథలోకి వెళ్ళే కొలది థ్రిల్లింగ్ ట్విస్టులు, సర్ప్రైజ్లు, ప్రశ్నలు, సమాధానాలతో కథ సాఫీగా సాగిపోతుంది. ఊహించని మలుపులతో చిక్కుముడులనే పెట్టుబడిగా ఎవరూ కథను మలిచారు. క్యారెక్టర్స్ మధ్య నడిచే సంభాషణలతో కథను రివీల్ చేసి డీసెంట్గా డీల్ చేశాడు దర్శకుడు. సస్పెన్స్ థ్రిల్లర్స్కి కథ కొసరంతే ఉన్న కథనంతో ఫుల్ మీల్స్ అందిస్తుంది. ఈ ఎవరు కథ కూడా ఈ కోవాలోనిదే. కొత్త కథ మొత్తం స్క్రీన్ ప్లే
మలయాజాలంతో సాగుతుంది. ఈ థ్రిల్లింగ్ కథలోకి వెళ్తే ఓ సాఫ్ట్వేర్ సంస్థలో రిసెప్షనిస్ట్గా పనిచేసే మధ్యతరగతి చెందిన సమీరా అనగా రెజీనా ఆ కంపెనీ బాస్కి నచ్చడంతో అతన్ని పెళ్లి చేసుకుంటుంది. అయితే తన భర్తతో శారీరక సంబంధం లేకపోవడంతో తన స్నేహితుడైన పోలీసు ఉన్నతాధికారి అశోక్ అనగా రవిచంద్రతో సన్నిహితంగా ఉంటుంది. ఈ ఇద్దరూ కలిసి తమిళనాడు కూనూర్ ప్రాంతానికి వెళ్ళగా అక్కడ సమీరాపై అత్యాచారం జరుగుతుంది. అక్కడే అశోక్ హత్య చేయబడడం జరుగుతుంది. ఈ అత్యాచారం ఎలా జరిగింది అనేది ట్విస్టుల మీద ట్విస్టులు ఉంచిన కథ. కసంద్ర, నవీన్ చంద్ర, మురళీ శర్మ తదితరులు. దర్శకుడు వెంకట్రామ్జీ. ఎవరు అనే ప్రశ్నతో మొదలైన కథకు చిక్కుముడులు విప్పే కథనమే అడివిశేష్ నటించిన తాజా చిత్రం ఎవరు. కంటెంట్ ఉన్న కథలో ట్విస్టులు ఉంటే సినిమా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ సీన్ ట్విస్ట్ ఉండి ఆ ట్విస్ట్ కన్విన్సింగ్గా ఉంటే అందులో ఉండే మజానే వేరు. క్షణం, గూఢచారి చిత్రాలతో అడివిశేష్ సినిమాలంటే ఏదో విషయం ఉండదబ్బా అనే పాజిటివ్ వైబ్రెన్స్ను ఆడియన్స్లో ఉందనే ఉంది. ఎవరు టీజర్ ట్రైలర్తో ఇదేదో చూడాల్సిన సినిమానే అనిపించింది. సినిమాపై ఎంతో నమ్మకం ఉంటే తప్ప ప్రీమియర్ షోలు వేయరు. కానీ ఎవరు చిత్రం విడుదలకు ముందే 1000 మంది పైగా జనరల్ ఆడియన్స్కి చూపించి మరీ సినిమా విడుదల చేశారు. సక్సెస్ థ్రిల్లర్ చిత్రాలకు ప్రాథమిక సూత్రం ఆడియన్స్ని కథలో ఇన్వాల్వ్ చేసి కుర్చీల్లో కదలకుండా కూర్చోబెట్టడం. తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీతో పాటు వారి ఊహలకు ఆస్కారం ఇవ్వకుండా కథను మలిచితే దర్శకుడు సక్సెస్ అయినట్టే. ఎవరు చిత్రంలో ఇదే మ్యాజిక్ చేశాడు దర్శకుడు వెంకట్రామ్జీ. ప్రశ్నల వెనుక నిజాన్ని రాబట్టే విధానానికి సలాం కొట్టాల్సిందే. ఒక్కో ప్రశ్నకు సమాధానం వెతికే పనిలో ఉన్న చిక్కుముడులు, ఆ చిక్కుముడి విప్పే ప్రయత్నంలో మరో మలుపు, ఆ మలుపు వెనుక దాగి ఉన్న అసలు మర్మం. మొత్తానికి స్పానిష్ సినిమా కథను రీమేక్ చేసిన అందులో ఒరిజినల్ ఫ్లేవర్ని పోగొట్టకుండా కథను రసపట్టుగా నడిపించారు. ఎవరు సినిమా ప్రశ్నలతో మొదలవుతుంది. ఈ రేప్ మర్డర్ మిస్టరీ కథలోకి వెళ్ళే కొలది థ్రిల్లింగ్ ట్విస్టులు, సర్ప్రైజ్లు, ప్రశ్నలు, సమాధానాలతో కథ సాఫీగా సాగిపోతుంది. ఊహించని మలుపులతో చిక్కుముడులనే పెట్టుబడిగా ఎవరూ కథను మలిచారు. క్యారెక్టర్స్ మధ్య నడిచే సంభాషణలతో కథను రివీల్ చేసి డీసెంట్గా డీల్ చేశాడు దర్శకుడు. సస్పెన్స్ థ్రిల్లర్స్కి కథ కొసరంతే ఉన్న కథనంతో ఫుల్ మీల్స్ అందిస్తుంది. ఈ ఎవరు కథ కూడా ఈ కోవాలోనిదే. కొత్త కథ మొత్తం స్క్రీన్ ప్లే మలయాజాలంతో సాగుతుంది. ఈ థ్రిల్లింగ్ కథలోకి వెళ్తే ఓ సాఫ్ట్వేర్ సంస్థలో రిసెప్షనిస్ట్గా పనిచేసే మధ్యతరగతి చెందిన సమీరా అనగా రెజీనా ఆ కంపెనీ బాస్కి నచ్చడంతో అతన్ని పెళ్లి చేసుకుంటుంది. అయితే తన భర్తతో శారీరక సంబంధం లేకపోవడంతో తన స్నేహితుడైన పోలీసు ఉన్నతాధికారి అశోక్ అనగా రవిచంద్రతో సన్నిహితంగా ఉంటుంది. ఈ ఇద్దరూ కలిసి తమిళనాడు కూనూర్ ప్రాంతానికి వెళ్ళగా అక్కడ సమీరాపై అత్యాచారం జరుగుతుంది. అక్కడే అశోక్ హత్య చేయబడడం జరుగుతుంది. ఈ అత్యాచారం ఎలా జరిగింది అనేది ట్విస్టుల మీద ట్విస్టులు ఉంచిన కథ. కసంద్ర, నవీన్ చంద్ర, మురళీ శర్మ తదితరులు. దర్శకుడు వెంకట్రామ్జీ. ఎవరు అనే ప్రశ్నతో మొదలైన కథకు చిక్కుముడులు విప్పే కథనమే అడివిశేష్ నటించిన తాజా చిత్రం ఎవరు. కంటెంట్ ఉన్న కథలో ట్విస్టులు ఉంటే సినిమా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ సీన్ ట్విస్ట్ ఉండి ఆ ట్విస్ట్ కన్విన్సింగ్గా ఉంటే అందులో ఉండే మజానే వేరు. క్షణం, గూఢచారి చిత్రాలతో అడివిశేష్ సినిమాలంటే ఏదో విషయం ఉండదబ్బా అనే పాజిటివ్ వైబ్రెన్స్ను ఆడియన్స్లో ఉందనే ఉంది. ఎవరు టీజర్ ట్రైలర్తో ఇదేదో చూడాల్సిన సినిమానే అనిపించింది. సినిమాపై ఎంతో నమ్మకం ఉంటే తప్ప ప్రీమియర్ షోలు వేయరు. కానీ ఎవరు చిత్రం విడుదలకు ముందే 1000 మంది పైగా జనరల్ ఆడియన్స్కి చూపించి మరీ సినిమా విడుదల చేశారు. సక్సెస్ థ్రిల్లర్ చిత్రాలకు ప్రాథమిక సూత్రం ఆడియన్స్ని కథలో ఇన్వాల్వ్ చేసి కుర్చీల్లో కదలకుండా కూర్చోబెట్టడం. తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీతో పాటు వారి ఊహలకు ఆస్కారం ఇవ్వకుండా కథను మలిచితే దర్శకుడు సక్సెస్ అయినట్టే. ఎవరు చిత్రంలో ఇదే మ్యాజిక్ చేశాడు దర్శకుడు వెంకట్రామ్జీ. ప్రశ్నల వెనుక నిజాన్ని రాబట్టే విధానానికి సలాం కొట్టాల్సిందే. ఒక్కో ప్రశ్నకు సమాధానం వెతికే పనిలో ఉన్న చిక్కుముడులు, ఆ చిక్కుముడి విప్పే ప్రయత్నంలో మరో మలుపు, ఆ మలుపు వెనుక దాగి ఉన్న అసలు మర్మం. మొత్తానికి స్పానిష్ సినిమా కథను రీమేక్ చేసిన అందులో ఒరిజినల్ ఫ్లేవర్ని పోగొట్టకుండా కథను రసపట్టుగా నడిపించారు. ఎవరు సినిమా ప్రశ్నలతో మొదలవుతుంది. ఈ రేప్ మర్డర్ మిస్టరీ కథలోకి వెళ్ళే కొలది థ్రిల్లింగ్ ట్విస్టులు, సర్ప్రైజ్లు, ప్రశ్నలు, సమాధానాలతో కథ సాఫీగా సాగిపోతుంది.
ఊహించని మలుపులతో చిక్కుముడులనే పెట్టుబడిగా ఎవరూ కథను మలిచారు. క్యారెక్టర్స్ మధ్య నడిచే సంభాషణలతో కథను రివీల్ చేసి డీసెంట్గా డీల్ చేశాడు దర్శకుడు. సస్పెన్స్ థ్రిల్లర్స్కి కథ కొసరంతే ఉన్న కథనంతో ఫుల్ మీల్స్ అందిస్తుంది. ఈ ఎవరు కథ కూడా ఈ కోవాలోనిదే. కొత్త కథ మొత్తం స్క్రీన్ ప్లే మలయాజాలంతో సాగుతుంది. ఈ థ్రిల్లింగ్ కథలోకి వెళ్తే ఓ సాఫ్ట్వేర్ సంస్థలో రిసెప్షనిస్ట్గా పనిచేసే మధ్యతరగతి చెందిన సమీరా నగర్ రెజీనా ఆ కంపెనీ బాస్కి నచ్చడంతో అతన్ని పెళ్లి చేసుకుంటుంది. అయితే తన భర్తతో శారీరక సంబంధం లేకపోవడంతో తన స్నేహితుడైన పోలీసు ఉన్నతాధికారి అశోక్ నగర్ రవిచంద్రతో సన్నిహితంగా ఉంటుంది. ఈ ఇద్దరూ కలిసి తమిళనాడు కూనూర్ ప్రాంతానికి వెళ్ళగా అక్కడ సమీరాపై అత్యాచారం జరుగుతుంది. అక్కడే అశోక్ హత్య చేయబడడం జరుగుతుంది. ఈ అత్యాచారం ఎలా జరిగింది అనేది ట్విస్టుల మీద ట్విస్టులు ఉంచిన కథ. కసన్రా, నవీన్ చంద్ర, మురళీ శర్మ తదితరులు. దర్శకుడు వెంకట్రామ్జీ. ఎవరు అనే ప్రశ్నతో మొదలైన కథకు చిక్కుముడులు విప్పే కథనమే అడివిశేష్ నటించిన తాజా చిత్రం ఎవరు. కంటెంట్ ఉన్న కథలో ట్విస్టులు ఉంటే సినిమా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ సీన్ ట్విస్ట్ ఉండి ఆ ట్విస్టు కన్విన్సింగ్గా ఉంటే అందులో ఉండే మజానే వేరు. క్షణం, గూఢచారి చిత్రాలతో అడివిశేష్ సినిమాలంటే ఏదో విషయం ఉండదబ్బా అనే పాజిటివ్ వైబ్రెన్స్ను ఆడియన్స్లో ఉందనే ఉంది. ఒక ఎవరు టీజర్ ట్రైలర్తో ఇదేదో చూడాల్సిన సినిమానే అనిపించింది. సినిమాపై ఎంతో నమ్మకం ఉంటే తప్ప ప్రీమియర్ షోలు వేయరు. కానీ ఎవరు చిత్రం విడుదలకు ముందే 1000 మంది పైగా జనరల్ ఆడియన్స్కి చూపించి మరీ సినిమా విడుదల చేశారు. సక్సెస్ థ్రిల్లర్ చిత్రాలకు ప్రాథమిక సూత్రం ఆడియన్స్ని కథలో ఇన్వాల్వ్ చేసి కుర్చీల్లో కదలకుండా కూర్చోబెట్టడం. తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీతో పాటు వారి ఊహలకు ఆస్కారం ఇవ్వకుండా కథను మలిచితే దర్శకుడు సక్సెస్ అయినట్టే. ఎవరు చిత్రంలో ఇదే మ్యాజిక్ చేశాడు దర్శకుడు వెంకట్రామ్జీ. ప్రశ్నల వెనుక నిజాన్ని రాబట్టే విధానానికి సలాం కొట్టాల్సిందే. ఒక్కో ప్రశ్నకు సమాధానం వెతికే పనిలో ఉన్న చిక్కుముడులు, ఆ చిక్కుముడి విప్పే ప్రయత్నంలో మరో మలుపు, ఆ మలుపు వెనుక దాగి ఉన్న అసలు మర్మం. మొత్తానికి స్పానిష్ సినిమా కథను రీమేక్ చేసిన అందులో ఒరిజినల్ ఫ్లేవర్ని పోగొట్టకుండా కథను రసపట్టుగా నడిపించారు. ఎవరు సినిమా ప్రశ్నలతో మొదలవుతుంది. ఈ రేప్ మర్డర్ మిస్టరీ కథలోకి వెళ్ళే కొలది థ్రిల్లింగ్ ట్విస్టులు, సర్ప్రైజ్లు, ప్రశ్నలు, సమాధానాలతో కథ సాఫీగా సాగిపోతుంది. ఊహించని మలుపులతో చిక్కుముడులనే పెట్టుబడిగా ఎవరూ కథను మలిచారు. క్యారెక్టర్స్ మధ్య నడిచే సంభాషణలతో కథను రివీల్ చేసి డీసెంట్గా డీల్ చేశాడు దర్శకుడు. సస్పెన్స్ థ్రిల్లర్స్కి కథ కొసరంతే ఉన్న కథనంతో ఫుల్ మీల్స్ అందిస్తుంది. ఈ ఎవరు కథ కూడా ఈ కోవాలోనిదే. కొత్త కథ మొత్తం స్క్రీన్ ప్లే మలయాజాలంతో సాగుతుంది. ఈ థ్రిల్లింగ్ కథలోకి వెళ్తే ఓ సాఫ్ట్వేర్ సంస్థలో రిసెప్షనిస్ట్గా పనిచేసే మధ్యతరగతి చెందిన సమీరా నగర్ రెజీనా ఆ కంపెనీ బాస్కి నచ్చడంతో అతన్ని పెళ్లి చేసుకుంటుంది. అయితే తన భర్తతో శారీరక సంబంధం లేకపోవడంతో తన స్నేహితుడైన పోలీసు ఉన్నతాధికారి అశోక్ నగర్ రవిచంద్రతో సన్నిహితంగా ఉంటుంది. ఈ ఇద్దరూ కలిసి తమిళనాడు కూనూర్ ప్రాంతానికి వెళ్ళగా అక్కడ సమీరాపై అత్యాచారం జరుగుతుంది. అక్కడే అశోక్ హత్య చేయబడడం జరుగుతుంది. ఈ అత్యాచారం ఎలా జరిగింది అనేది ట్విస్టుల మీద ట్విస్టులు ఉంచిన కథ. కసన్రా, నవీన్ చంద్ర, మురళీ శర్మ తదితరులు. దర్శకుడు వెంకట్రామ్జీ. ఎవరు అనే ప్రశ్నతో మొదలైన కథకు చిక్కుముడులు విప్పే కథనమే అడివిశేష్ నటించిన తాజా చిత్రం ఎవరు. కంటెంట్ ఉన్న కథలో ట్విస్టులు ఉంటే సినిమా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ సీన్ ట్విస్ట్ ఉండి ఆ ట్విస్టు కన్విన్సింగ్గా ఉంటే అందులో ఉండే మజానే వేరు. క్షణం, గూఢచారి చిత్రాలతో అడివిశేష్ సినిమాలంటే ఏదో విషయం ఉండదబ్బా అనే పాజిటివ్ వైబ్రెన్స్ను ఆడియన్స్లో ఉందనే ఉంది. ఒక ఎవరు టీజర్ ట్రైలర్తో ఇదేదో చూడాల్సిన సినిమానే అనిపించింది. సినిమాపై ఎంతో నమ్మకం ఉంటే తప్ప ప్రీమియర్ షోలు వేయరు. కానీ ఎవరు చిత్రం విడుదలకు ముందే 1000 మంది పైగా జనరల్ ఆడియన్స్కి చూపించి మరీ సినిమా విడుదల చేశారు. సక్సెస్ థ్రిల్లర్ చిత్రాలకు ప్రాథమిక సూత్రం ఆడియన్స్ని కథలో ఇన్వాల్వ్ చేసి కుర్చీల్లో కదలకుండా కూర్చోబెట్టడం. తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీతో పాటు వారి ఊహలకు ఆస్కారం ఇవ్వకుండా కథను మలిచితే దర్శకుడు సక్సెస్ అయినట్టే. ఎవరు చిత్రంలో ఇదే మ్యాజిక్ చేశాడు దర్శకుడు వెంకట్రామ్జీ. ప్రశ్నల వెనుక నిజాన్ని రాబట్టే విధానానికి సలాం కొట్టాల్సిందే. ఒక్కో ప్రశ్నకు సమాధానం వెతికే పనిలో ఉన్న చిక్కుముడులు, ఆ చిక్కుముడి విప్పే ప్రయత్నంలో మరో మలుపు, ఆ మలుపు వెనుక దాగి ఉన్న అసలు మర్మం. మొత్తానికి
స్పానిష్ సినిమా కథను రీమేక్ చేసిన అందులో ఒరిజినల్ ఫ్లేవర్ని పోగొట్టకుండా కథను రసపట్టుగా నడిపించారు. ఎవరు సినిమా ప్రశ్నలతో మొదలవుతుంది. ఈ రేప్ మర్డర్ మిస్టరీ కథలోకి వెళ్ళే కొలది థ్రిల్లింగ్ ట్విస్టులు, సర్ప్రైజ్లు, ప్రశ్నలు, సమాధానాలతో కథ సాఫీగా సాగిపోతుంది. ఊహించని మలుపులతో చిక్కుముడులనే పెట్టుబడిగా ఎవరూ కథను మలిచారు. క్యారెక్టర్స్ మధ్య నడిచే సంభాషణలతో కథను రివీల్ చేసి డీసెంట్గా డీల్ చేశాడు దర్శకుడు. సస్పెన్స్ థ్రిల్లర్స్కి కథ కొసరంతే ఉన్న కథనంతో ఫుల్ మీల్స్ అందిస్తుంది. ఈ ఎవరు కథ కూడా ఈ కోవాలోనిదే. కొత్త కథ మొత్తం స్క్రీన్ ప్లే మలయాజాలంతో సాగుతుంది. ఈ థ్రిల్లింగ్ కథలోకి వెళ్తే ఓ సాఫ్ట్వేర్ సంస్థలో రిసెప్షనిస్ట్గా పనిచేసే మధ్యతరగతి చెందిన సమీరా నగర్ రెజీనా ఆ కంపెనీ బాస్కి నచ్చడంతో అతన్ని పెళ్లి చేసుకుంటుంది. అయితే తన భర్తతో శారీరక సంబంధం లేకపోవడంతో తన స్నేహితుడైన పోలీసు ఉన్నతాధికారి అశోకనగర్ రవిచంద్రతో సన్నిహితంగా ఉంటుంది. ఈ ఇద్దరూ కలిసి తమిళనాడు కూనూరు ప్రాంతానికి వెళ్ళగా అక్కడ సమీరాపై అత్యాచారం జరుగుతుంది. అక్కడే అశోక్ హత్య చేయబడడం జరుగుతుంది. ఈ అత్యాచారం ఎలా జరిగింది అనేది ట్విస్టుల మీద ట్విస్టులు ఉంచిన కథ. కసన్రా, నవీన్ చంద్ర, మురళీ శర్మ తదితరులు. దర్శకుడు వెంకట్రామ్జీ. ఎవరు అనే ప్రశ్నతో మొదలైన కథకు చిక్కుముడులు విప్పే కథనమే అడివిశేష్ నటించిన తాజా చిత్రం ఎవరు. కంటెంట్ ఉన్న కథలో ట్విస్టులు ఉంటే సినిమా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ సీన్ ట్విస్ట్ ఉండి ఆ ట్విస్టు కన్విన్సింగ్గా ఉంటే అందులో ఉండే మజానే వేరు. క్షణం, గూఢచారి చిత్రాలతో అడివిశేష్ సినిమాలంటే ఏదో విషయం ఉండదబ్బా అనే పాజిటివ్ వైబ్రెన్స్ను ఆడియన్స్లో ఉందనే ఉంది. ఎవరు టీజర్ ట్రైలర్తో ఇదేదో చూడాల్సిన సినిమానే అనిపించింది. సినిమాపై ఎంతో నమ్మకం ఉంటే తప్ప ప్రీమియర్ షోలు వేయరు. కానీ ఎవరు చిత్రం విడుదలకు ముందే 1000 మంది పైగా జనరల్ ఆడియన్స్కి చూపించి మరీ సినిమా విడుదల చేశారు. సక్సెస్ థ్రిల్లర్ చిత్రాలకు ప్రాథమిక సూత్రం ఆడియన్స్ని కథలో ఇన్వాల్వ్ చేసి కుర్చీల్లో కదలకుండా కూర్చోబెట్టడం. తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీతో పాటు వారి ఊహలకు ఆస్కారం ఇవ్వకుండా కథను మలిచితే దర్శకుడు సక్సెస్ అయినట్టే. ఎవరు చిత్రంలో ఇదే మ్యాజిక్ చేశాడు దర్శకుడు వెంకట్రామ్జీ. ప్రశ్నల వెనుక నిజాన్ని రాబట్టే విధానానికి సలాం కొట్టాల్సిందే. ఒక్కో ప్రశ్నకు సమాధానం వెతికే పనిలో ఉన్న చిక్కుముడులు, ఆ చిక్కుముడి విప్పే ప్రయత్నంలో మరో మలుపు, ఆ మలుపు వెనుక దాగి ఉన్న అసలు మర్మం. మొత్తానికి స్పానిష్ సినిమా కథను రీమేక్ చేసిన అందులో ఒరిజినల్ ఫ్లేవర్ని పోగొట్టకుండా కథను రసపట్టుగా నడిపించారు. ఎవరు సినిమా ప్రశ్నలతో మొదలవుతుంది. ఈ రేప్ మర్డర్ మిస్టరీ కథలోకి వెళ్ళే కొలది థ్రిల్లింగ్ ట్విస్టులు, సర్ప్రైజ్లు, ప్రశ్నలు, సమాధానాలతో కథ సాఫీగా సాగిపోతుంది. ఊహించని మలుపులతో చిక్కుముడులనే పెట్టుబడిగా ఎవరూ కథను మలిచారు. క్యారెక్టర్స్ మధ్య నడిచే సంభాషణలతో కథను రివీల్ చేసి డీసెంట్గా డీల్ చేశాడు దర్శకుడు. సస్పెన్స్ థ్రిల్లర్స్కి కథ కొసరంతే ఉన్న కథనంతో ఫుల్ మీల్స్ అందిస్తుంది. ఈ ఎవరు కథ కూడా ఈ కోవాలోనిదే. కొత్త కథ మొత్తం స్క్రీన్ ప్లే మలయాజాలంతో సాగుతుంది. ఈ థ్రిల్లింగ్ కథలోకి వెళ్తే ఓ సాఫ్ట్వేర్ సంస్థలో రిసెప్షనిస్ట్గా పనిచేసే మధ్యతరగతి చెందిన సమీరా నగర్ రెజీనా ఆ కంపెనీ బాస్కి నచ్చడంతో అతన్ని పెళ్లి చేసుకుంటుంది. అయితే తన భర్తతో శారీరక సంబంధం లేకపోవడంతో తన స్నేహితుడైన పోలీసు ఉన్నతాధికారి అశోకనగర్ రవిచంద్రతో సన్నిహితంగా ఉంటుంది. ఈ ఇద్దరూ కలిసి తమిళనాడు కూనూరు ప్రాంతానికి వెళ్ళగా అక్కడ సమీరాపై అత్యాచారం జరుగుతుంది. అక్కడే అశోక్ హత్య చేయబడడం జరుగుతుంది. ఈ అత్యాచారం ఎలా జరిగింది అనేది ట్విస్టుల మీద ట్విస్టులు ఉంచిన కథ. కసన్రా, నవీన్ చంద్ర, మురళీ శర్మ తదితరులు. దర్శకుడు వెంకట్రామ్జీ. ఎవరు అనే ప్రశ్నతో మొదలైన కథకు చిక్కుముడులు విప్పే కథనమే అడివిశేష్ నటించిన తాజా చిత్రం ఎవరు. కంటెంట్ ఉన్న కథలో ట్విస్టులు ఉంటే సినిమా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ సీన్ ట్విస్ట్ ఉండి ఆ ట్విస్టు కన్విన్సింగ్గా ఉంటే అందులో ఉండే మజానే వేరు. క్షణం, గూఢచారి చిత్రాలతో అడివిశేష్ సినిమాలంటే ఏదో విషయం ఉండదబ్బా అనే పాజిటివ్ వైబ్రెన్స్ను ఆడియన్స్లో ఉందనే ఉంది. ఎవరు టీజర్ ట్రైలర్తో ఇదేదో చూడాల్సిన సినిమానే అనిపించింది. సినిమాపై ఎంతో నమ్మకం ఉంటే తప్ప ప్రీమియర్ షోలు వేయరు. కానీ ఎవరు చిత్రం విడుదలకు ముందే 1000 మంది పైగా జనరల్ ఆడియన్స్కి చూపించి మరీ సినిమా విడుదల చేశారు. సక్సెస్ థ్రిల్లర్ చిత్రాలకు ప్రాథమిక సూత్రం ఆడియన్స్ని కథలో ఇన్వాల్వ్ చేసి కుర్చీల్లో కదలకుండా కూర్చోబెట్టడం.
తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీతో పాటు వారి ఊహలకు ఆస్కారం ఇవ్వకుండా కథను మలిచితే దర్శకుడు సక్సెస్ అయినట్టే. ఎవరు చిత్రంలో ఇదే మ్యాజిక్ చేశాడు దర్శకుడు వెంకట్రామ్జీ. ప్రశ్నల వెనుక నిజాన్ని రాబట్టే విధానానికి సలాం కొట్టాల్సిందే. ఒక్కో ప్రశ్నకు సమాధానం వెతికే పనిలో ఉన్న చిక్కుముడులు, ఆ చిక్కుముడి విప్పే ప్రయత్నంలో మరో మలుపు, ఆ మలుపు వెనుక దాగి ఉన్న అసలు మర్మం. మొత్తానికి స్పానిష్ సినిమా కథను రీమేక్ చేసిన అందులో ఒరిజినల్ ఫ్లేవర్ని పోగొట్టకుండా కథను రసపట్టుగా నడిపించారు. ఎవరు సినిమా ప్రశ్నలతో మొదలవుతుంది. ఈ రేప్ మర్డర్ మిస్టరీ కథలోకి వెళ్ళే కొలది థ్రిల్లింగ్ ట్విస్టులు, సర్ప్రైజ్లు, ప్రశ్నలు, సమాధానాలతో కథ సాఫీగా సాగిపోతుంది. ఊహించని మలుపులతో చిక్కుముడులనే పెట్టుబడిగా ఎవరూ కథను మలిచారు. క్యారెక్టర్స్ మధ్య నడిచే సంభాషణలతో కథను రివీల్ చేసి డీసెంట్గా డీల్ చేశాడు దర్శకుడు. సస్పెన్స్ థ్రిల్లర్స్కి కథ కొసరంతే ఉన్న కథనంతో ఫుల్ మీల్స్ అందిస్తుంది. ఈ ఎవరు కథ కూడా ఈ కోవాలోనిదే. కొత్త కథ మొత్తం స్క్రీన్ ప్లే మలయాజాలంతో సాగుతుంది. ఈ థ్రిల్లింగ్ కథలోకి వెళ్తే ఓ సాఫ్ట్వేర్ సంస్థలో రిసెప్షనిస్ట్గా పనిచేసే మధ్యతరగతి చెందిన సమీరా నగర్ రెజీనా ఆ కంపెనీ బాస్కి నచ్చడంతో అతన్ని పెళ్లి చేసుకుంటుంది. అయితే తన భర్తతో శారీరక సంబంధం లేకపోవడంతో తన స్నేహితుడైన పోలీసు ఉన్నతాధికారి అశోక్ నగర్ రవిచంద్రతో సన్నిహితంగా ఉంటుంది. ఈ ఇద్దరూ కలిసి తమిళనాడు కూనూర్ ప్రాంతానికి వెళ్ళగా అక్కడ సమీరాపై అత్యాచారం జరుగుతుంది. అక్కడే అశోక్ హత్య చేయబడడం జరుగుతుంది. ఈ అత్యాచారం ఎలా జరిగింది అనేది ట్విస్టుల మీద ట్విస్టులు ఉంచిన కథ. కసంద్ర, నవీన్ చంద్ర, మురళీ శర్మ తదితరులు. దర్శకుడు వెంకట్రామ్జీ. ఎవరు అనే ప్రశ్నతో మొదలైన కథకు చిక్కుముడులు విప్పే కథనమే అడివిశేష్ నటించిన తాజా చిత్రం ఎవరు. కంటెంట్ ఉన్న కథలో ట్విస్టులు ఉంటే సినిమా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ సీన్ ట్విస్ట్ ఉండి ఆ ట్విస్టు కన్విన్సింగ్గా ఉంటే అందులో ఉండే మజానే వేరు. క్షణం, గూఢచారి చిత్రాలతో అడివిశేష్ సినిమాలంటే ఏదో విషయం ఉండదబ్బా అనే పాజిటివ్ వైబ్రెన్స్ను ఆడియన్స్లో ఉందనే ఉంది. ఒక ఎవరు టీజర్ ట్రైలర్తో ఇదేదో చూడాల్సిన సినిమానే అనిపించింది. సినిమాపై ఎంతో నమ్మకం ఉంటే తప్ప ప్రీమియర్ షోలు వేయరు. కానీ ఎవరు చిత్రం విడుదలకు ముందే 1000 మంది పైగా జనరల్ ఆడియన్స్కి చూపించి మరీ సినిమా విడుదల చేశారు. సక్సెస్ థ్రిల్లర్ చిత్రాలకు ప్రాథమిక సూత్రం ఆడియన్స్ని కథలో ఇన్వాల్వ్ చేసి కుర్చీల్లో కదలకుండా కూర్చోబెట్టడం. తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీతో పాటు వారి ఊహలకు ఆస్కారం ఇవ్వకుండా కథను మలిచితే దర్శకుడు సక్సెస్ అయినట్టే. ఎవరు చిత్రంలో ఇదే మ్యాజిక్ చేశాడు దర్శకుడు వెంకట్రామ్జీ. ప్రశ్నల వెనుక నిజాన్ని రాబట్టే విధానానికి సలాం కొట్టాల్సిందే. ఒక్కో ప్రశ్నకు సమాధానం వెతికే పనిలో ఉన్న చిక్కుముడులు, ఆ చిక్కుముడి విప్పే ప్రయత్నంలో మరో మలుపు, ఆ మలుపు వెనుక దాగి ఉన్న అసలు మర్మం. మొత్తానికి స్పానిష్ సినిమా కథను రీమేక్ చేసిన అందులో ఒరిజినల్ ఫ్లేవర్ని పోగొట్టకుండా కథను రసపట్టుగా నడిపించారు. ఎవరు సినిమా ప్రశ్నలతో మొదలవుతుంది. ఈ రేప్ మర్డర్ మిస్టరీ కథలోకి వెళ్ళే కొలది థ్రిల్లింగ్ ట్విస్టులు, సర్ప్రైజ్లు, ప్రశ్నలు, సమాధానాలతో కథ సాఫీగా సాగిపోతుంది. ఊహించని మలుపులతో చిక్కుముడులనే పెట్టుబడిగా ఎవరూ కథను మలిచారు. క్యారెక్టర్స్ మధ్య నడిచే సంభాషణలతో కథను రివీల్ చేసి డీసెంట్గా డీల్ చేశాడు దర్శకుడు. సస్పెన్స్ థ్రిల్లర్స్కి కథ కొసరంతే ఉన్న కథనంతో ఫుల్ మీల్స్ అందిస్తుంది. ఈ ఎవరు కథ కూడా ఈ కోవాలోనిదే. కొత్త కథ మొత్తం స్క్రీన్ ప్లే మలయాజాలంతో సాగుతుంది. ఈ థ్రిల్లింగ్ కథలోకి వెళ్తే ఓ సాఫ్ట్వేర్ సంస్థలో రిసెప్షనిస్ట్గా పనిచేసే మధ్యతరగతి చెందిన సమీరా నగర్ రెజీనా ఆ కంపెనీ బాస్కి నచ్చడంతో అతన్ని పెళ్లి చేసుకుంటుంది. అయితే తన భర్తతో శారీరక సంబంధం లేకపోవడంతో తన స్నేహితుడైన పోలీసు ఉన్నతాధికారి అశోక్ నగర్ రవిచంద్రతో సన్నిహితంగా ఉంటుంది. ఈ ఇద్దరూ కలిసి తమిళనాడు కూనూర్ ప్రాంతానికి వెళ్ళగా అక్కడ సమీరాపై అత్యాచారం జరుగుతుంది. అక్కడే అశోక్ హత్య చేయబడడం జరుగుతుంది. ఈ అత్యాచారం ఎలా జరిగింది అనేది ట్విస్టుల మీద ట్విస్టులు ఉంచిన కథ. కసంద్ర, నవీన్ చంద్ర, మురళీ శర్మ తదితరులు. దర్శకుడు వెంకట్రామ్జీ. ఎవరు అనే ప్రశ్నతో మొదలైన కథకు చిక్కుముడులు విప్పే కథనమే అడివిశేష్ నటించిన తాజా చిత్రం ఎవరు. కంటెంట్ ఉన్న కథలో ట్విస్టులు ఉంటే సినిమా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ సీన్ ట్విస్ట్ ఉండి ఆ ట్విస్టు కన్విన్సింగ్గా ఉంటే అందులో ఉండే మజానే వేరు. క్షణం, గూఢచారి చిత్రాలతో అడివిశేష్ సినిమాలంటే ఏదో విషయం ఉండదబ్బా అనే పాజిటివ్ వైబ్రెన్స్ను ఆడియన్స్లో ఉందనే ఉంది. ఒక
ఎవరు టీజర్ ట్రైలర్తో ఇదేదో చూడాల్సిన సినిమానే అనిపించింది. సినిమాపై ఎంతో నమ్మకం ఉంటే తప్ప ప్రీమియర్ షోలు వేయరు. కానీ ఎవరు చిత్రం విడుదలకు ముందే 1000 మంది పైగా జనరల్ ఆడియన్స్కి చూపించి మరీ సినిమా విడుదల చేశారు. సక్సెస్ థ్రిల్లర్ చిత్రాలకు ప్రాథమిక సూత్రం ఆడియన్స్ని కథలో ఇన్వాల్వ్ చేసి కుర్చీల్లో కదలకుండా కూర్చోబెట్టడం. తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీతో పాటు వారి ఊహలకు ఆస్కారం ఇవ్వకుండా కథను మలిచితే దర్శకుడు సక్సెస్ అయినట్టే. ఎవరు చిత్రంలో ఇదే మ్యాజిక్ చేశాడు దర్శకుడు వెంకట్రామ్జీ. ప్రశ్నల వెనుక నిజాన్ని రాబట్టే విధానానికి సలాం కొట్టాల్సిందే. ఒక్కో ప్రశ్నకు సమాధానం వెతికే పనిలో ఉన్న చిక్కుముడులు, ఆ చిక్కుముడి విప్పే ప్రయత్నంలో మరో మలుపు, ఆ మలుపు వెనుక దాగి ఉన్న అసలు మర్మం. మొత్తానికి స్పానిష్ సినిమా కథను రీమేక్ చేసిన అందులో ఒరిజినల్ ఫ్లేవర్ని పోగొట్టకుండా కథను రసపట్టుగా నడిపించారు. ఎవరు సినిమా ప్రశ్నలతో మొదలవుతుంది. ఈ రేప్ మర్డర్ మిస్టరీ కథలోకి వెళ్ళే కొలది థ్రిల్లింగ్ ట్విస్టులు, సర్ప్రైజ్లు, ప్రశ్నలు, సమాధానాలతో కథ సాఫీగా సాగిపోతుంది. ఊహించని మలుపులతో చిక్కుముడులనే పెట్టుబడిగా ఎవరూ కథను మలిచారు. క్యారెక్టర్స్ మధ్య నడిచే సంభాషణలతో కథను రివీల్ చేసి డీసెంట్గా డీల్ చేశాడు దర్శకుడు. సస్పెన్స్ థ్రిల్లర్స్కి కథ కొసరంతే ఉన్న కథనంతో ఫుల్ మీల్స్ అందిస్తుంది. ఈ ఎవరు కథ కూడా ఈ కోవాలోనిదే. కొత్త కథ మొత్తం స్క్రీన్ ప్లే మలయాజాలంతో సాగుతుంది. ఈ థ్రిల్లింగ్ కథలోకి వెళ్తే ఓ సాఫ్ట్వేర్ సంస్థలో రిసెప్షనిస్ట్గా పనిచేసే మధ్యతరగతి చెందిన సమీరా నగర్ రెజీనా ఆ కంపెనీ బాస్కి నచ్చడంతో అతన్ని పెళ్లి చేసుకుంటుంది. అయితే తన భర్తతో శారీరక సంబంధం లేకపోవడంతో తన స్నేహితుడైన పోలీసు ఉన్నతాధికారి అశోక్ నగర్ రవిచంద్రతో సన్నిహితంగా ఉంటుంది. ఈ ఇద్దరూ కలిసి తమిళనాడు కూనూర్ ప్రాంతానికి వెళ్ళగా అక్కడ సమీరాపై అత్యాచారం జరుగుతుంది. అక్కడే అశోక్ హత్య చేయబడడం జరుగుతుంది. ఈ అత్యాచారం ఎలా జరిగింది అనేది ట్విస్టుల మీద ట్విస్టులు ఉంచిన కథ. కసన్రా, నవీన్ చంద్ర, మురళీ శర్మ తదితరులు. దర్శకుడు వెంకట్రామ్జీ. ఎవరు అనే ప్రశ్నతో మొదలైన కథకు చిక్కుముడులు విప్పే కథనమే అడివిశేష్ నటించిన తాజా చిత్రం ఎవరు. కంటెంట్ ఉన్న కథలో ట్విస్టులు ఉంటే సినిమా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ సీన్ ట్విస్ట్ ఉండి ఆ ట్విస్టు కన్విన్సింగ్గా ఉంటే అందులో ఉండే మజానే వేరు. క్షణం, గూఢచారి చిత్రాలతో అడివిశేష్ సినిమాలంటే ఏదో విషయం ఉండదబ్బా అనే పాజిటివ్ వైబ్రెన్స్ను ఆడియన్స్లో ఉందనే ఉంది. ఎవరు టీజర్ ట్రైలర్తో ఇదేదో చూడాల్సిన సినిమానే అనిపించింది. సినిమాపై ఎంతో నమ్మకం ఉంటే తప్ప ప్రీమియర్ షోలు వేయరు. కానీ ఎవరు చిత్రం విడుదలకు ముందే 1000 మంది పైగా జనరల్ ఆడియన్స్కి చూపించి మరీ సినిమా విడుదల చేశారు. సక్సెస్ థ్రిల్లర్ చిత్రాలకు ప్రాథమిక సూత్రం ఆడియన్స్ని కథలో ఇన్వాల్వ్ చేసి కుర్చీల్లో కదలకుండా కూర్చోబెట్టడం. తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీతో పాటు వారి ఊహలకు ఆస్కారం ఇవ్వకుండా కథను మలిచితే దర్శకుడు సక్సెస్ అయినట్టే. ఎవరు చిత్రంలో ఇదే మ్యాజిక్ చేశాడు దర్శకుడు వెంకట్రామ్జీ. ప్రశ్నల వెనుక నిజాన్ని రాబట్టే విధానానికి సలాం కొట్టాల్సిందే. ఒక్కో ప్రశ్నకు సమాధానం వెతికే పనిలో ఉన్న చిక్కుముడులు, ఆ చిక్కుముడి విప్పే ప్రయత్నంలో మరో మలుపు, ఆ మలుపు వెనుక దాగి ఉన్న అసలు మర్మం. మొత్తానికి స్పానిష్ సినిమా కథను రీమేక్ చేసిన అందులో ఒరిజినల్ ఫ్లేవర్ని పోగొట్టకుండా కథను రసపట్టుగా నడిపించారు. ఎవరు సినిమా ప్రశ్నలతో మొదలవుతుంది. ఈ రేప్ మర్డర్ మిస్టరీ కథలోకి వెళ్ళే కొలది థ్రిల్లింగ్ ట్విస్టులు, సర్ప్రైజ్లు, ప్రశ్నలు, సమాధానాలతో కథ సాఫీగా సాగిపోతుంది. ఊహించని మలుపులతో చిక్కుముడులనే పెట్టుబడిగా ఎవరూ కథను మలిచారు. క్యారెక్టర్స్ మధ్య నడిచే సంభాషణలతో కథను రివీల్ చేసి డీసెంట్గా డీల్ చేశాడు దర్శకుడు. సస్పెన్స్ థ్రిల్లర్స్కి కథ కొసరంతే ఉన్న కథనంతో ఫుల్ మీల్స్ అందిస్తుంది. ఈ ఎవరు కథ కూడా ఈ కోవాలోనిదే. కొత్త కథ మొత్తం స్క్రీన్ ప్లే మలయాజాలంతో సాగుతుంది. ఈ థ్రిల్లింగ్ కథలోకి వెళ్తే ఓ సాఫ్ట్వేర్ సంస్థలో రిసెప్షనిస్ట్గా పనిచేసే మధ్యతరగతి చెందిన సమీరా నగర్ రెజీనా ఆ కంపెనీ బాస్కి నచ్చడంతో అతన్ని పెళ్లి చేసుకుంటుంది. అయితే తన భర్తతో శారీరక సంబంధం లేకపోవడంతో తన స్నేహితుడైన పోలీసు ఉన్నతాధికారి అశోక్ నగర్ రవిచంద్రతో సన్నిహితంగా ఉంటుంది. ఈ ఇద్దరూ కలిసి తమిళనాడు కూనూర్ ప్రాంతానికి వెళ్ళగా అక్కడ సమీరాపై అత్యాచారం జరుగుతుంది. అక్కడే అశోక్ హత్య చేయబడడం జరుగుతుంది. ఈ అత్యాచారం ఎలా జరిగింది అనేది ట్విస్టుల మీద ట్విస్టులు ఉంచిన కథ. కసన్రా, నవీన్ చంద్ర, మురళీ శర్మ తదితరులు. దర్శకుడు వెంకట్రామ్జీ. ఎవరు అనే ప్రశ్నతో మొదలైన కథకు చిక్కుముడులు విప్పే కథనమే అడివిశేష్ నటించిన తాజా చిత్రం ఎవరు.
కంటెంట్ ఉన్న కథలో ట్విస్టులు ఉంటే సినిమా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ సీన్ ట్విస్ట్ ఉండి ఆ ట్విస్టు కన్విన్సింగ్గా ఉంటే అందులో ఉండే మజానే వేరు. క్షణం, గూఢచారి చిత్రాలతో అడివిషే సినిమాలంటే ఏదో విషయం ఉండదబ్బా అనే పాజిటివ్ వైబ్రెన్స్ను ఆడియన్స్లో ఉందనే ఉంది. ఎవరు టీజర్ ట్రైలర్తో ఇదేదో చూడాల్సిన సినిమానే అనిపించింది. సినిమాపై ఎంతో నమ్మకం ఉంటే తప్ప ప్రీమియర్ షోలు వేయరు. కానీ ఎవరు చిత్రం విడుదలకు ముందే 1000 మంది పైగా జనరల్ ఆడియన్స్కి చూపించి మరీ సినిమా విడుదల చేశారు. సక్సెస్ థ్రిల్లర్ చిత్రాలకు ప్రాథమిక సూత్రం ఆడియన్స్ని కథలో ఇన్వాల్వ్ చేసి కుర్చీల్లో కదలకుండా కూర్చోబెట్టడం. తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీతో పాటు వారి ఊహలకు ఆస్కారం ఇవ్వకుండా కథను మలిచితే దర్శకుడు సక్సెస్ అయినట్టే. ఎవరు చిత్రంలో ఇదే మ్యాజిక్ చేశాడు దర్శకుడు వెంకట్రామ్జీ. ప్రశ్నల వెనుక నిజాన్ని రాబట్టే విధానానికి సలాం కొట్టాల్సిందే. ఒక్కో ప్రశ్నకు సమాధానం వెతికే పనిలో ఉన్న చిక్కుముడులు, ఆ చిక్కుముడి విప్పే ప్రయత్నంలో మరో మలుపు, ఆ మలుపు వెనుక దాగి ఉన్న అసలు మర్మం. మొత్తానికి స్పానిష్ సినిమా కథను రీమేక్ చేసిన అందులో ఒరిజినల్ ఫ్లేవర్ని పోగొట్టకుండా కథను రసపట్టుగా నడిపించారు. ఎవరు సినిమా ప్రశ్నలతో మొదలవుతుంది. ఈ రేప్ మర్డర్ మిస్టరీ కథలోకి వెళ్ళే కొలది థ్రిల్లింగ్ ట్విస్టులు, సర్ప్రైజ్లు, ప్రశ్నలు, సమాధానాలతో కథ సాఫీగా సాగిపోతుంది. ఊహించని మలుపులతో చిక్కుముడులనే పెట్టుబడిగా ఎవరూ కథను మలిచారు. క్యారెక్టర్స్ మధ్య నడిచే సంభాషణలతో కథను రివీల్ చేసి డీసెంట్గా డీల్ చేశాడు దర్శకుడు. సస్పెన్స్ థ్రిల్లర్స్కి కథ కొసరంతే ఉన్న కథనంతో ఫుల్ మీల్స్ అందిస్తుంది. ఈ ఎవరు కథ కూడా ఈ కోవాలోనిదే. కొత్త కథ మొత్తం స్క్రీన్ ప్లే మలయాజాలంతో సాగుతుంది. ఈ థ్రిల్లింగ్ కథలోకి వెళ్తే ఓ సాఫ్ట్వేర్ సంస్థలో రిసెప్షనిస్ట్గా పనిచేసే మధ్యతరగతి చెందిన సమీరా నగర్ రెజీనా ఆ కంపెనీ బాస్కి నచ్చడంతో అతన్ని పెళ్లి చేసుకుంటుంది. అయితే తన భర్తతో శారీరక సంబంధం లేకపోవడంతో తన స్నేహితుడైన పోలీసు ఉన్నతాధికారి అశోకనగర్ రవిచంద్రతో సన్నిహితంగా ఉంటుంది. ఈ ఇద్దరూ కలిసి తమిళనాడు కూనూర్ ప్రాంతానికి వెళ్ళగా అక్కడ సమీరాపై అత్యాచారం జరుగుతుంది. అక్కడే అశోక్ హత్య చేయబడడం జరుగుతుంది. ఈ అత్యాచారం ఎలా జరిగింది అనేది ట్విస్టుల మీద ట్విస్టులు ఉంచిన కథ. కసన్ర, నవీన్ చంద్ర, మురళీ శర్మ తదితరులు. దర్శకుడు వెంకట్రామ్జీ. ఎవరు అనే ప్రశ్నతో మొదలైన కథకు చిక్కుముడులు విప్పే కథనమే అడివిశేష్ నటించిన తాజా చిత్రం ఎవరు. కంటెంట్ ఉన్న కథలో ట్విస్టులు ఉంటే సినిమా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ సీన్ ట్విస్ట్ ఉండి ఆ ట్విస్టు కన్విన్సింగ్గా ఉంటే అందులో ఉండే మజానే వేరు. క్షణం, గూఢచారి చిత్రాలతో అడివిషే సినిమాలంటే ఏదో విషయం ఉండదబ్బా అనే పాజిటివ్ వైబ్రెన్స్ను ఆడియన్స్లో ఉందనే ఉంది. ఎవరు టీజర్ ట్రైలర్తో ఇదేదో చూడాల్సిన సినిమానే అనిపించింది. సినిమాపై ఎంతో నమ్మకం ఉంటే తప్ప ప్రీమియర్ షోలు వేయరు. కానీ ఎవరు చిత్రం విడుదలకు ముందే 1000 మంది పైగా జనరల్ ఆడియన్స్కి చూపించి మరీ సినిమా విడుదల చేశారు. సక్సెస్ థ్రిల్లర్ చిత్రాలకు ప్రాథమిక సూత్రం ఆడియన్స్ని కథలో ఇన్వాల్వ్ చేసి కుర్చీల్లో కదలకుండా కూర్చోబెట్టడం. తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీతో పాటు వారి ఊహలకు ఆస్కారం ఇవ్వకుండా కథను మలిచితే దర్శకుడు సక్సెస్ అయినట్టే. ఎవరు చిత్రంలో ఇదే మ్యాజిక్ చేశాడు దర్శకుడు వెంకట్రామ్జీ. ప్రశ్నల వెనుక నిజాన్ని రాబట్టే విధానానికి సలాం కొట్టాల్సిందే. ఒక్కో ప్రశ్నకు సమాధానం వెతికే పనిలో ఉన్న చిక్కుముడులు, ఆ చిక్కుముడి విప్పే ప్రయత్నంలో మరో మలుపు, ఆ మలుపు వెనుక దాగి ఉన్న అసలు మర్మం. మొత్తానికి స్పానిష్ సినిమా కథను రీమేక్ చేసిన అందులో ఒరిజినల్ ఫ్లేవర్ని పోగొట్టకుండా కథను రసపట్టుగా నడిపించారు. ఎవరు సినిమా ప్రశ్నలతో మొదలవుతుంది. ఈ రేప్ మర్డర్ మిస్టరీ కథలోకి వెళ్ళే కొలది థ్రిల్లింగ్ ట్విస్టులు, సర్ప్రైజ్లు, ప్రశ్నలు, సమాధానాలతో కథ సాఫీగా సాగిపోతుంది. ఊహించని మలుపులతో చిక్కుముడులనే పెట్టుబడిగా ఎవరూ కథను మలిచారు. క్యారెక్టర్స్ మధ్య నడిచే సంభాషణలతో కథను రివీల్ చేసి డీసెంట్గా డీల్ చేశాడు దర్శకుడు. సస్పెన్స్ థ్రిల్లర్స్కి కథ కొసరంతే ఉన్న కథనంతో ఫుల్ మీల్స్ అందిస్తుంది. ఈ ఎవరు కథ కూడా ఈ కోవాలోనిదే. కొత్త కథ మొత్తం స్క్రీన్ ప్లే మలయాజాలంతో సాగుతుంది. ఈ థ్రిల్లింగ్ కథలోకి వెళ్తే ఓ సాఫ్ట్వేర్ సంస్థలో రిసెప్షనిస్ట్గా పనిచేసే మధ్యతరగతి చెందిన సమీరా నగర్ రెజీనా ఆ కంపెనీ బాస్కి నచ్చడంతో అతన్ని పెళ్లి చేసుకుంటుంది. అయితే తన భర్తతో శారీరక సంబంధం లేకపోవడంతో తన స్నేహితుడైన పోలీసు ఉన్నతాధికారి అశోకనగర్ రవిచంద్రతో సన్నిహితంగా ఉంటుంది. ఈ ఇద్దరూ కలిసి తమిళనాడు
కూనూర్ ప్రాంతానికి వెళ్ళగా అక్కడ సమీరపై అత్యాచారం జరుగుతుంది. అక్కడే అశోక్ హత్య చేయబడడం జరుగుతుంది. ఈ అత్యాచారం ఎలా జరిగింది అనేది ట్విస్టుల మీద ట్విస్టులు ఉంచిన కథ. కసంద్ర, నవీన్ చంద్ర, మురళీ శర్మ తదితరులు. దర్శకుడు వెంకట్రామ్జీ. ఎవరు అనే ప్రశ్నతో మొదలైన కథకు చిక్కుముడులు విప్పే కథనమే అడివిశేష్ నటించిన తాజా చిత్రం ఎవరు. కంటెంట్ ఉన్న కథలో ట్విస్టులు ఉంటే సినిమా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ సీన్ ట్విస్ట్ ఉండి ఆ ట్విస్టు కన్విన్సింగ్గా ఉంటే అందులో ఉండే మజానే వేరు. క్షణం, గూఢచారి చిత్రాలతో అడివిశేష్ సినిమాలంటే ఏదో విషయం ఉండదబ్బా అనే పాజిటివ్ వైబ్రెన్స్ను ఆడియన్స్లో ఉందనే ఉంది. ఎవరు టీజర్ ట్రైలర్తో ఇదేదో చూడాల్సిన సినిమానే అనిపించింది. సినిమాపై ఎంతో నమ్మకం ఉంటే తప్ప ప్రీమియర్ షోలు వేయరు. కానీ ఎవరు చిత్రం విడుదలకు ముందే 1000 మంది పైగా జనరల్ ఆడియన్స్కి చూపించి మరీ సినిమా విడుదల చేశారు. సక్సెస్ థ్రిల్లర్ చిత్రాలకు ప్రాథమిక సూత్రం ఆడియన్స్ని కథలో ఇన్వాల్వ్ చేసి కుర్చీల్లో కదలకుండా కూర్చోబెట్టడం. తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీతో పాటు వారి ఊహలకు ఆస్కారం ఇవ్వకుండా కథను మలిచితే దర్శకుడు సక్సెస్ అయినట్టే. ఎవరు చిత్రంలో ఇదే మ్యాజిక్ చేశాడు దర్శకుడు వెంకట్రామ్జీ. ప్రశ్నల వెనుక నిజాన్ని రాబట్టే విధానానికి సలాం కొట్టాల్సిందే. ఒక్కో ప్రశ్నకు సమాధానం వెతికే పనిలో ఉన్న చిక్కుముడులు, ఆ చిక్కుముడి విప్పే ప్రయత్నంలో మరో మలుపు, ఆ మలుపు వెనుక దాగి ఉన్న అసలు మర్మం. మొత్తానికి స్పానిష్ సినిమా కథను రీమేక్ చేసిన అందులో ఒరిజినల్ ఫ్లేవర్ని పోగొట్టకుండా కథను రసపట్టుగా నడిపించారు. ఎవరు సినిమా ప్రశ్నలతో మొదలవుతుంది. ఈ రేప్ మర్డర్ మిస్టరీ కథలోకి వెళ్ళే కొలది థ్రిల్లింగ్ ట్విస్టులు, సర్ప్రైజ్లు, ప్రశ్నలు, సమాధానాలతో కథ సాఫీగా సాగిపోతుంది. ఊహించని మలుపులతో చిక్కుముడులనే పెట్టుబడిగా ఎవరూ కథను మలిచారు. క్యారెక్టర్స్ మధ్య నడిచే సంభాషణలతో కథను రివీల్ చేసి డీసెంట్గా డీల్ చేశాడు దర్శకుడు. సస్పెన్స్ థ్రిల్లర్స్కి కథ కొసరంతే ఉన్న కథనంతో ఫుల్ మీల్స్ అందిస్తుంది. ఈ ఎవరు కథ కూడా ఈ కోవాలోనిదే. కొత్త కథ మొత్తం స్క్రీన్ ప్లే మలయాజాలంతో సాగుతుంది. ఈ థ్రిల్లింగ్ కథలోకి వెళ్తే ఓ సాఫ్ట్వేర్ సంస్థలో రిసెప్షనిస్ట్గా పనిచేసే మధ్యతరగతి చెందిన సమీరా నగర్ రెజీనా ఆ కంపెనీ బాస్కి నచ్చడంతో అతన్ని పెళ్లి చేసుకుంటుంది. అయితే తన భర్తతో శారీరక సంబంధం లేకపోవడంతో తన స్నేహితుడైన పోలీసు ఉన్నతాధికారి అశోక్ నగర్ రవిచంద్రతో సన్నిహితంగా ఉంటుంది. ఈ ఇద్దరూ కలిసి తమిళనాడు కూనూర్ ప్రాంతానికి వెళ్ళగా అక్కడ సమీరపై అత్యాచారం జరుగుతుంది. అక్కడే అశోక్ హత్య చేయబడడం జరుగుతుంది. ఈ అత్యాచారం ఎలా జరిగింది అనేది ట్విస్టుల మీద ట్విస్టులు ఉంచిన కథ. కసంద్ర, నవీన్ చంద్ర, మురళీ శర్మ తదితరులు. దర్శకుడు వెంకట్రామ్జీ. ఎవరు అనే ప్రశ్నతో మొదలైన కథకు చిక్కుముడులు విప్పే కథనమే అడివిశేష్ నటించిన తాజా చిత్రం ఎవరు. కంటెంట్ ఉన్న కథలో ట్విస్టులు ఉంటే సినిమా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ సీన్ ట్విస్ట్ ఉండి ఆ ట్విస్టు కన్విన్సింగ్గా ఉంటే అందులో ఉండే మజానే వేరు. క్షణం, గూఢచారి చిత్రాలతో అడివిశేష్ సినిమాలంటే ఏదో విషయం ఉండదబ్బా అనే పాజిటివ్ వైబ్రెన్స్ను ఆడియన్స్లో ఉందనే ఉంది. ఎవరు టీజర్ ట్రైలర్తో ఇదేదో చూడాల్సిన సినిమానే అనిపించింది. సినిమాపై ఎంతో నమ్మకం ఉంటే తప్ప ప్రీమియర్ షోలు వేయరు. కానీ ఎవరు చిత్రం విడుదలకు ముందే 1000 మంది పైగా జనరల్ ఆడియన్స్కి చూపించి మరీ సినిమా విడుదల చేశారు. సక్సెస్ థ్రిల్లర్ చిత్రాలకు ప్రాథమిక సూత్రం ఆడియన్స్ని కథలో ఇన్వాల్వ్ చేసి కుర్చీల్లో కదలకుండా కూర్చోబెట్టడం. తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీతో పాటు వారి ఊహలకు ఆస్కారం ఇవ్వకుండా కథను మలిచితే దర్శకుడు సక్సెస్ అయినట్టే. ఎవరు చిత్రంలో ఇదే మ్యాజిక్ చేశాడు దర్శకుడు వెంకట్రామ్జీ. ప్రశ్నల వెనుక నిజాన్ని రాబట్టే విధానానికి సలాం కొట్టాల్సిందే. ఒక్కో ప్రశ్నకు సమాధానం వెతికే పనిలో ఉన్న చిక్కుముడులు, ఆ చిక్కుముడి విప్పే ప్రయత్నంలో మరో మలుపు, ఆ మలుపు వెనుక దాగి ఉన్న అసలు మర్మం. మొత్తానికి స్పానిష్ సినిమా కథను రీమేక్ చేసిన అందులో ఒరిజినల్ ఫ్లేవర్ని పోగొట్టకుండా కథను రసపట్టుగా నడిపించారు. ఎవరు సినిమా ప్రశ్నలతో మొదలవుతుంది. ఈ రేప్ మర్డర్ మిస్టరీ కథలోకి వెళ్ళే కొలది థ్రిల్లింగ్ ట్విస్టులు, సర్ప్రైజ్లు, ప్రశ్నలు, సమాధానాలతో కథ సాఫీగా సాగిపోతుంది. ఊహించని మలుపులతో చిక్కుముడులనే పెట్టుబడిగా ఎవరూ కథను మలిచారు. క్యారెక్టర్స్ మధ్య నడిచే సంభాషణలతో కథను రివీల్ చేసి డీసెంట్గా డీల్ చేశాడు దర్శకుడు. సస్పెన్స్ థ్రిల్లర్స్కి కథ కొసరంతే ఉన్న కథనంతో ఫుల్ మీల్స్ అందిస్తుంది. ఈ ఎవరు కథ కూడా ఈ కోవాలోనిదే. కొత్త కథ మొత్తం స్క్రీన్ ప్లే
మలయాజాలంతో సాగుతుంది. ఈ థ్రిల్లింగ్ కథలోకి వెళ్తే, ఓ సాఫ్ట్వేర్ సంస్థలో రిసెప్షనిస్ట్గా పనిచేసే మధ్యతరగతి చెందిన సమీరా అనగా రెజీనా ఆ కంపెనీ బాస్కి నచ్చడంతో అతన్ని పెళ్లి చేసుకుంటుంది. అయితే తన భర్తతో శారీరక సంబంధం లేకపోవడంతో తన స్నేహితుడైన పోలీసు ఉన్నతాధికారి అశోక్ అనగా రవిచంద్రతో సన్నిహితంగా ఉంటుంది. ఈ ఇద్దరూ కలిసి తమిళనాడు కూనూర్ ప్రాంతానికి వెళ్ళగా అక్కడ సమీరాపై అత్యాచారం జరుగుతుంది. అక్కడే అశోక్ హత్య చేయబడడం జరుగుతుంది. ఈ అత్యాచారం ఎలా జరిగింది అనేది ట్విస్టుల మీద ట్విస్టులు ఉంచిన కథ. కసన్రా, నవీన్ చంద్ర, మురళీ శర్మ తదితరులు. దర్శకుడు వెంకట్రామ్జీ. ఎవరు అనే ప్రశ్నతో మొదలైన కథకు చిక్కుముడులు విప్పే కథనమే అడివిశేష్ నటించిన తాజా చిత్రం ఎవరు. కంటెంట్ ఉన్న కథలో ట్విస్టులు ఉంటే సినిమా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ సీన్ ట్విస్ట్ ఉండి ఆ ట్విస్టు కన్విన్సింగ్గా ఉంటే అందులో ఉండే మజానే వేరు. క్షణం, గూఢచారి చిత్రాలతో అడివిశేష్ సినిమాలంటే ఏదో విషయం ఉండదబ్బా అనే పాజిటివ్ వైబ్రెన్స్ను ఆడియన్స్లో ఉందనే ఉంది. ఎవరు టీజర్ ట్రైలర్తో ఇదేదో చూడాల్సిన సినిమానే అనిపించింది. సినిమాపై ఎంతో నమ్మకం ఉంటే తప్ప ప్రీమియర్ షోలు వేయరు. కానీ ఎవరు చిత్రం విడుదలకు ముందే 1000 మంది పైగా జనరల్ ఆడియన్స్కి చూపించి మరీ సినిమా విడుదల చేశారు. సక్సెస్ థ్రిల్లర్ చిత్రాలకు ప్రాథమిక సూత్రం ఆడియన్స్ని కథలో ఇన్వాల్వ్ చేసి కుర్చీల్లో కదలకుండా కూర్చోబెట్టడం. తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీతో పాటు వారి ఊహలకు ఆస్కారం ఇవ్వకుండా కథను మలిచితే దర్శకుడు సక్సెస్ అయినట్టే. ఎవరు చిత్రంలో ఇదే మ్యాజిక్ చేశాడు దర్శకుడు వెంకట్రామ్జీ. ప్రశ్నల వెనుక నిజాన్ని రాబట్టే విధానానికి సలాం కొట్టాల్సిందే. ఒక్కో ప్రశ్నకు సమాధానం వెతికే పనిలో ఉన్న చిక్కుముడులు, ఆ చిక్కుముడి విప్పే ప్రయత్నంలో మరో మలుపు, ఆ మలుపు వెనుక దాగి ఉన్న అసలు మర్మం. మొత్తానికి స్పానిష్ సినిమా కథను రీమేక్ చేసిన అందులో ఒరిజినల్ ఫ్లేవర్ని పోగొట్టకుండా కథను రసపట్టుగా నడిపించారు. ఎవరు సినిమా ప్రశ్నలతో మొదలవుతుంది. ఈ రేప్ మర్డర్ మిస్టరీ కథలోకి వెళ్ళే కొలది థ్రిల్లింగ్ ట్విస్టులు, సర్ప్రైజ్లు, ప్రశ్నలు, సమాధానాలతో కథ సాఫీగా సాగిపోతుంది. ఊహించని మలుపులతో చిక్కుముడులనే పెట్టుబడిగా ఎవరూ కథను మలిచారు. క్యారెక్టర్స్ మధ్య నడిచే సంభాషణలతో కథను రివీల్ చేసి డీసెంట్గా డీల్ చేశాడు దర్శకుడు. సస్పెన్స్ థ్రిల్లర్స్కి కథ కొసరంతే ఉన్న కథనంతో ఫుల్ మీల్స్ అందిస్తుంది. ఈ ఎవరు కథ కూడా ఈ కోవాలోనిదే. కొత్త కథ మొత్తం స్క్రీన్ ప్లే మలయాజాలంతో సాగుతుంది. ఈ థ్రిల్లింగ్ కథలోకి వెళ్తే, ఓ సాఫ్ట్వేర్ సంస్థలో రిసెప్షనిస్ట్గా పనిచేసే మధ్యతరగతి చెందిన సమీరా అనగా రెజీనా ఆ కంపెనీ బాస్కి నచ్చడంతో అతన్ని పెళ్లి చేసుకుంటుంది. అయితే తన భర్తతో శారీరక సంబంధం లేకపోవడంతో తన స్నేహితుడైన పోలీసు ఉన్నతాధికారి అశోక్ అనగా రవిచంద్రతో సన్నిహితంగా ఉంటుంది. ఈ ఇద్దరూ కలిసి తమిళనాడు కూనూర్ ప్రాంతానికి వెళ్ళగా అక్కడ సమీరాపై అత్యాచారం జరుగుతుంది. అక్కడే అశోక్ హత్య చేయబడడం జరుగుతుంది. ఈ అత్యాచారం ఎలా జరిగింది అనేది ట్విస్టుల మీద ట్విస్టులు ఉంచిన కథ. కసన్రా, నవీన్ చంద్ర, మురళీ శర్మ తదితరులు. దర్శకుడు వెంకట్రామ్జీ. ఎవరు అనే ప్రశ్నతో మొదలైన కథకు చిక్కుముడులు విప్పే కథనమే అడివిశేష్ నటించిన తాజా చిత్రం ఎవరు. కంటెంట్ ఉన్న కథలో ట్విస్టులు ఉంటే సినిమా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ సీన్ ట్విస్ట్ ఉండి ఆ ట్విస్టు కన్విన్సింగ్గా ఉంటే అందులో ఉండే మజానే వేరు. క్షణం, గూఢచారి చిత్రాలతో అడివిశేష్ సినిమాలంటే ఏదో విషయం ఉండదబ్బా అనే పాజిటివ్ వైబ్రెన్స్ను ఆడియన్స్లో ఉందనే ఉంది. ఎవరు టీజర్ ట్రైలర్తో ఇదేదో చూడాల్సిన సినిమానే అనిపించింది. సినిమాపై ఎంతో నమ్మకం ఉంటే తప్ప ప్రీమియర్ షోలు వేయరు. కానీ ఎవరు చిత్రం విడుదలకు ముందే 1000 మంది పైగా జనరల్ ఆడియన్స్కి చూపించి మరీ సినిమా విడుదల చేశారు. సక్సెస్ థ్రిల్లర్ చిత్రాలకు ప్రాథమిక సూత్రం ఆడియన్స్ని కథలో ఇన్వాల్వ్ చేసి కుర్చీల్లో కదలకుండా కూర్చోబెట్టడం. తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీతో పాటు వారి ఊహలకు ఆస్కారం ఇవ్వకుండా కథను మలిచితే దర్శకుడు సక్సెస్ అయినట్టే. ఎవరు చిత్రంలో ఇదే మ్యాజిక్ చేశాడు దర్శకుడు వెంకట్రామ్జీ. ప్రశ్నల వెనుక నిజాన్ని రాబట్టే విధానానికి సలాం కొట్టాల్సిందే. ఒక్కో ప్రశ్నకు సమాధానం వెతికే పనిలో ఉన్న చిక్కుముడులు, ఆ చిక్కుముడి విప్పే ప్రయత్నంలో మరో మలుపు, ఆ మలుపు వెనుక దాగి ఉన్న అసలు మర్మం. మొత్తానికి స్పానిష్ సినిమా కథను రీమేక్ చేసిన అందులో ఒరిజినల్ ఫ్లేవర్ని పోగొట్టకుండా కథను రసపట్టుగా నడిపించారు. ఎవరు సినిమా ప్రశ్నలతో మొదలవుతుంది. ఈ రేప్ మర్డర్ మిస్టరీ కథలోకి వెళ్ళే కొలది థ్రిల్లింగ్ ట్విస్టులు, సర్ప్రైజ్లు, ప్రశ్నలు, సమాధానాలతో కథ సాఫీగా సాగిపోతుంది.
ఊహించని మలుపులతో చిక్కుముడులనే పెట్టుబడిగా ఎవరూ కథను మలిచారు. క్యారెక్టర్స్ మధ్య నడిచే సంభాషణలతో కథను రివీల్ చేసి డీసెంట్గా డీల్ చేశాడు దర్శకుడు. సస్పెన్స్ థ్రిల్లర్స్కి కథ కొసరంతే ఉన్న కథనంతో ఫుల్ మీల్స్ అందిస్తుంది. ఈ ఎవరు కథ కూడా ఈ కోవాలోనిదే. కొత్త కథ మొత్తం స్క్రీన్ ప్లే మలయాజాలంతో సాగుతుంది. ఈ థ్రిల్లింగ్ కథలోకి వెళ్తే ఓ సాఫ్ట్వేర్ సంస్థలో రిసెప్షనిస్ట్గా పనిచేసే మధ్యతరగతి చెందిన సమీరా నగర్ రెజీనా ఆ కంపెనీ బాస్కి నచ్చడంతో అతన్ని పెళ్లి చేసుకుంటుంది. అయితే తన భర్తతో శారీరక సంబంధం లేకపోవడంతో తన స్నేహితుడైన పోలీసు ఉన్నతాధికారి అశోకనగర్ రవిచంద్రతో సన్నిహితంగా ఉంటుంది. ఈ ఇద్దరూ కలిసి తమిళనాడు కూనూర్ ప్రాంతానికి వెళ్ళగా అక్కడ సమీరాపై అత్యాచారం జరుగుతుంది. అక్కడే అశోక్ హత్య చేయబడడం జరుగుతుంది. ఈ అత్యాచారం ఎలా జరిగింది అనేది ట్విస్టుల మీద ట్విస్టులు ఉంచిన కథ. కసన్రా, నవీన్ చంద్ర, మురళీ శర్మ తదితరులు. దర్శకుడు వెంకట్రామ్జీ. ఎవరు అనే ప్రశ్నతో మొదలైన కథకు చిక్కుముడులు విప్పే కథనమే అడివిశేష్ నటించిన తాజా చిత్రం ఎవరు. కంటెంట్ ఉన్న కథలో ట్విస్టులు ఉంటే సినిమా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ సీన్ ట్విస్ట్ ఉండి ఆ ట్విస్ట్ కన్విన్సింగ్గా ఉంటే అందులో ఉండే మజానే వేరు. క్షణం, గూఢచారి చిత్రాలతో అడివిశేష్ సినిమాలంటే ఏదో విషయం ఉండదబ్బా అనే పాజిటివ్ వైబ్రెన్స్ను ఆడియన్స్లో ఉందనే ఉంది. ఒక ఎవరు టీజర్ ట్రైలర్తో ఇదేదో చూడాల్సిన సినిమానే అనిపించింది. సినిమాపై ఎంతో నమ్మకం ఉంటే తప్ప ప్రీమియర్ షోలు వేయరు. కానీ ఎవరు చిత్రం విడుదలకు ముందే 1000 మంది పైగా జనరల్ ఆడియన్స్కి చూపించి మరీ సినిమా విడుదల చేశారు. సక్సెస్ థ్రిల్లర్ చిత్రాలకు ప్రాథమిక సూత్రం ఆడియన్స్ని కథలో ఇన్వాల్వ్ చేసి కుర్చీల్లో కదలకుండా కూర్చోబెట్టడం. తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీతో పాటు వారి ఊహలకు ఆస్కారం ఇవ్వకుండా కథను మలిచితే దర్శకుడు సక్సెస్ అయినట్టే. ఎవరు చిత్రంలో ఇదే మ్యాజిక్ చేశాడు దర్శకుడు వెంకట్రామ్జీ. ప్రశ్నల వెనుక నిజాన్ని రాబట్టే విధానానికి సలాం కొట్టాల్సిందే. ఒక్కో ప్రశ్నకు సమాధానం వెతికే పనిలో ఉన్న చిక్కుముడులు, ఆ చిక్కుముడి విప్పే ప్రయత్నంలో మరో మలుపు, ఆ మలుపు వెనుక దాగి ఉన్న అసలు మర్మం. మొత్తానికి స్పానిష్ సినిమా కథను రీమేక్ చేసిన అందులో ఒరిజినల్ ఫ్లేవర్ని పోగొట్టకుండా కథను రసపట్టుగా నడిపించారు. ఎవరు సినిమా ప్రశ్నలతో మొదలవుతుంది. ఈ రేప్ మర్డర్ మిస్టరీ కథలోకి వెళ్ళే కొలది థ్రిల్లింగ్ ట్విస్టులు, సర్ప్రైజ్లు, ప్రశ్నలు, సమాధానాలతో కథ సాఫీగా సాగిపోతుంది. ఊహించని మలుపులతో చిక్కుముడులనే పెట్టుబడిగా ఎవరూ కథను మలిచారు. క్యారెక్టర్స్ మధ్య నడిచే సంభాషణలతో కథను రివీల్ చేసి డీసెంట్గా డీల్ చేశాడు దర్శకుడు. సస్పెన్స్ థ్రిల్లర్స్కి కథ కొసరంతే ఉన్న కథనంతో ఫుల్ మీల్స్ అందిస్తుంది. ఈ ఎవరు కథ కూడా ఈ కోవాలోనిదే. కొత్త కథ మొత్తం స్క్రీన్ ప్లే మలయాజాలంతో సాగుతుంది. ఈ థ్రిల్లింగ్ కథలోకి వెళ్తే ఓ సాఫ్ట్వేర్ సంస్థలో రిసెప్షనిస్ట్గా పనిచేసే మధ్యతరగతి చెందిన సమీరా నగర్ రెజీనా ఆ కంపెనీ బాస్కి నచ్చడంతో అతన్ని పెళ్లి చేసుకుంటుంది. అయితే తన భర్తతో శారీరక సంబంధం లేకపోవడంతో తన స్నేహితుడైన పోలీసు ఉన్నతాధికారి అశోకనగర్ రవిచంద్రతో సన్నిహితంగా ఉంటుంది. ఈ ఇద్దరూ కలిసి తమిళనాడు కూనూర్ ప్రాంతానికి వెళ్ళగా అక్కడ సమీరాపై అత్యాచారం జరుగుతుంది. అక్కడే అశోక్ హత్య చేయబడడం జరుగుతుంది. ఈ అత్యాచారం ఎలా జరిగింది అనేది ట్విస్టుల మీద ట్విస్టులు ఉంచిన కథ. కసన్రా, నవీన్ చంద్ర, మురళీ శర్మ తదితరులు. దర్శకుడు వెంకట్రామ్జీ. ఎవరు అనే ప్రశ్నతో మొదలైన కథకు చిక్కుముడులు విప్పే కథనమే అడివిశేష్ నటించిన తాజా చిత్రం ఎవరు. కంటెంట్ ఉన్న కథలో ట్విస్టులు ఉంటే సినిమా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ సీన్ ట్విస్ట్ ఉండి ఆ ట్విస్ట్ కన్విన్సింగ్గా ఉంటే అందులో ఉండే మజానే వేరు. క్షణం, గూఢచారి చిత్రాలతో అడివిశేష్ సినిమాలంటే ఏదో విషయం ఉండదబ్బా అనే పాజిటివ్ వైబ్రెన్స్ను ఆడియన్స్లో ఉందనే ఉంది. ఒక ఎవరు టీజర్ ట్రైలర్తో ఇదేదో చూడాల్సిన సినిమానే అనిపించింది. సినిమాపై ఎంతో నమ్మకం ఉంటే తప్ప ప్రీమియర్ షోలు వేయరు. కానీ ఎవరు చిత్రం విడుదలకు ముందే 1000 మంది పైగా జనరల్ ఆడియన్స్కి చూపించి మరీ సినిమా విడుదల చేశారు. సక్సెస్ థ్రిల్లర్ చిత్రాలకు ప్రాథమిక సూత్రం ఆడియన్స్ని కథలో ఇన్వాల్వ్ చేసి కుర్చీల్లో కదలకుండా కూర్చోబెట్టడం. తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీతో పాటు వారి ఊహలకు ఆస్కారం ఇవ్వకుండా కథను మలిచితే దర్శకుడు సక్సెస్ అయినట్టే. ఎవరు చిత్రంలో ఇదే మ్యాజిక్ చేశాడు దర్శకుడు వెంకట్రామ్జీ. ప్రశ్నల వెనుక నిజాన్ని రాబట్టే విధానానికి సలాం కొట్టాల్సిందే. ఒక్కో ప్రశ్నకు సమాధానం వెతికే పనిలో ఉన్న చిక్కుముడులు, ఆ చిక్కుముడి విప్పే ప్రయత్నంలో మరో మలుపు, ఆ మలుపు వెనుక దాగి ఉన్న అసలు మర్మం. మొత్తానికి
స్పానిష్ సినిమా కథను రీమేక్ చేసిన అందులో ఒరిజినల్ ఫ్లేవర్ని పోగొట్టకుండా కథను రసపట్టుగా నడిపించారు. ఎవరు సినిమా ప్రశ్నలతో మొదలవుతుంది. ఈ రేప్ మర్డర్ మిస్టరీ కథలోకి వెళ్ళే కొలది థ్రిల్లింగ్ ట్విస్టులు, సర్ప్రైజ్లు, ప్రశ్నలు, సమాధానాలతో కథ సాఫీగా సాగిపోతుంది. ఊహించని మలుపులతో చిక్కుముడులనే పెట్టుబడిగా ఎవరూ కథను మలిచారు. క్యారెక్టర్స్ మధ్య నడిచే సంభాషణలతో కథను రివీల్ చేసి డీసెంట్గా డీల్ చేశాడు దర్శకుడు. సస్పెన్స్ థ్రిల్లర్స్కి కథ కొసరంతే ఉన్న కథనంతో ఫుల్ మీల్స్ అందిస్తుంది. ఈ ఎవరు కథ కూడా ఈ కోవాలోనిదే. కొత్త కథ మొత్తం స్క్రీన్ ప్లే మలయాజాలంతో సాగుతుంది. ఈ థ్రిల్లింగ్ కథలోకి వెళ్తే ఓ సాఫ్ట్వేర్ సంస్థలో రిసెప్షనిస్ట్గా పనిచేసే మధ్యతరగతి చెందిన సమీరా నగర్ రెజీనా ఆ కంపెనీ బాస్కి నచ్చడంతో అతన్ని పెళ్లి చేసుకుంటుంది. అయితే తన భర్తతో శారీరక సంబంధం లేకపోవడంతో తన స్నేహితుడైన పోలీసు ఉన్నతాధికారి అశోక్ నగర్ రవిచంద్రతో సన్నిహితంగా ఉంటుంది. ఈ ఇద్దరూ కలిసి తమిళనాడు కూనూర్ ప్రాంతానికి వెళ్ళగా అక్కడ సమీరాపై అత్యాచారం జరుగుతుంది. అక్కడే అశోక్ హత్య చేయబడడం జరుగుతుంది. ఈ అత్యాచారం ఎలా జరిగింది అనేది ట్విస్టుల మీద ట్విస్టులు ఉంచిన కథ. కసన్రా, నవీన్ చంద్ర, మురళీ శర్మ తదితరులు. దర్శకుడు వెంకట్రామ్జీ. ఎవరు అనే ప్రశ్నతో మొదలైన కథకు చిక్కుముడులు విప్పే కథనమే అడివిశేష్ నటించిన తాజా చిత్రం ఎవరు. కంటెంట్ ఉన్న కథలో ట్విస్టులు ఉంటే సినిమా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ సీన్ ట్విస్ట్ ఉండి ఆ ట్విస్టు కన్విన్సింగ్గా ఉంటే అందులో ఉండే మజానే వేరు. క్షణం, గూఢచారి చిత్రాలతో అడివిశేష్ సినిమాలంటే ఏదో విషయం ఉండదబ్బా అనే పాజిటివ్ వైబ్రెన్స్ను ఆడియన్స్లో ఉందనే ఉంది. ఒక ఎవరు టీజర్ ట్రైలర్తో ఇదేదో చూడాల్సిన సినిమానే అనిపించింది. సినిమాపై ఎంతో నమ్మకం ఉంటే తప్ప ప్రీమియర్ షోలు వేయరు. కానీ ఎవరు చిత్రం విడుదలకు ముందే 1000 మంది పైగా జనరల్ ఆడియన్స్కి చూపించి మరీ సినిమా విడుదల చేశారు. సక్సెస్ థ్రిల్లర్ చిత్రాలకు ప్రాథమిక సూత్రం ఆడియన్స్ని కథలో ఇన్వాల్వ్ చేసి కుర్చీల్లో కదలకుండా కూర్చోబెట్టడం. తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీతో పాటు వారి ఊహలకు ఆస్కారం ఇవ్వకుండా కథను మలిచితే దర్శకుడు సక్సెస్ అయినట్టే. ఎవరు చిత్రంలో ఇదే మ్యాజిక్ చేశాడు దర్శకుడు వెంకట్రామ్జీ. ప్రశ్నల వెనుక నిజాన్ని రాబట్టే విధానానికి సలాం కొట్టాల్సిందే. ఒక్కో ప్రశ్నకు సమాధానం వెతికే పనిలో ఉన్న చిక్కుముడులు, ఆ చిక్కుముడి విప్పే ప్రయత్నంలో మరో మలుపు, ఆ మలుపు వెనుక దాగి ఉన్న అసలు మర్మం. మొత్తానికి స్పానిష్ సినిమా కథను రీమేక్ చేసిన అందులో ఒరిజినల్ ఫ్లేవర్ని పోగొట్టకుండా కథను రసపట్టుగా నడిపించారు. ఎవరు సినిమా ప్రశ్నలతో మొదలవుతుంది. ఈ రేప్ మర్డర్ మిస్టరీ కథలోకి వెళ్ళే కొలది థ్రిల్లింగ్ ట్విస్టులు, సర్ప్రైజ్లు, ప్రశ్నలు, సమాధానాలతో కథ సాఫీగా సాగిపోతుంది. ఊహించని మలుపులతో చిక్కుముడులనే పెట్టుబడిగా ఎవరూ కథను మలిచారు. క్యారెక్టర్స్ మధ్య నడిచే సంభాషణలతో కథను రివీల్ చేసి డీసెంట్గా డీల్ చేశాడు దర్శకుడు. సస్పెన్స్ థ్రిల్లర్స్కి కథ కొసరంతే ఉన్న కథనంతో ఫుల్ మీల్స్ అందిస్తుంది. ఈ ఎవరు కథ కూడా ఈ కోవాలోనిదే. కొత్త కథ మొత్తం స్క్రీన్ ప్లే మలయాజాలంతో సాగుతుంది. ఈ థ్రిల్లింగ్ కథలోకి వెళ్తే ఓ సాఫ్ట్వేర్ సంస్థలో రిసెప్షనిస్ట్గా పనిచేసే మధ్యతరగతి చెందిన సమీరా నగర్ రెజీనా ఆ కంపెనీ బాస్కి నచ్చడంతో అతన్ని పెళ్లి చేసుకుంటుంది. అయితే తన భర్తతో శారీరక సంబంధం లేకపోవడంతో తన స్నేహితుడైన పోలీసు ఉన్నతాధికారి అశోక్ నగర్ రవిచంద్రతో సన్నిహితంగా ఉంటుంది. ఈ ఇద్దరూ కలిసి తమిళనాడు కూనూర్ ప్రాంతానికి వెళ్ళగా అక్కడ సమీరాపై అత్యాచారం జరుగుతుంది. అక్కడే అశోక్ హత్య చేయబడడం జరుగుతుంది. ఈ అత్యాచారం ఎలా జరిగింది అనేది ట్విస్టుల మీద ట్విస్టులు ఉంచిన కథ. కసన్రా, నవీన్ చంద్ర, మురళీ శర్మ తదితరులు. దర్శకుడు వెంకట్రామ్జీ. ఎవరు అనే ప్రశ్నతో మొదలైన కథకు చిక్కుముడులు విప్పే కథనమే అడివిశేష్ నటించిన తాజా చిత్రం ఎవరు. కంటెంట్ ఉన్న కథలో ట్విస్టులు ఉంటే సినిమా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ సీన్ ట్విస్ట్ ఉండి ఆ ట్విస్టు కన్విన్సింగ్గా ఉంటే అందులో ఉండే మజానే వేరు. క్షణం, గూఢచారి చిత్రాలతో అడివిశేష్ సినిమాలంటే ఏదో విషయం ఉండదబ్బా అనే పాజిటివ్ వైబ్రెన్స్ను ఆడియన్స్లో ఉందనే ఉంది. ఒక ఎవరు టీజర్ ట్రైలర్తో ఇదేదో చూడాల్సిన సినిమానే అనిపించింది. సినిమాపై ఎంతో నమ్మకం ఉంటే తప్ప ప్రీమియర్ షోలు వేయరు. కానీ ఎవరు చిత్రం విడుదలకు ముందే 1000 మంది పైగా జనరల్ ఆడియన్స్కి చూపించి మరీ సినిమా విడుదల చేశారు.
సక్సెస్ థ్రిల్లర్ చిత్రాలకు ప్రాథమిక సూత్రం ఆడియన్స్ని కథలో ఇన్వాల్వ్ చేసి కుర్చీల్లో కదలకుండా కూర్చోబెట్టడం, తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీతో పాటు వారి ఊహలకు ఆస్కారం ఇవ్వకుండా కథను మలిచితే దర్శకుడు సక్సెస్ అయినట్టే. ఎవరు చిత్రంలో ఇదే మ్యాజిక్ చేశాడు దర్శకుడు వెంకట్రామ్జీ. ప్రశ్నల వెనుక నిజాన్ని రాబట్టే విధానానికి సలాం కొట్టాల్సిందే. ఒక్కో ప్రశ్నకు సమాధానం వెతికే పనిలో ఉన్న చిక్కుముడులు, ఆ చిక్కుముడి విప్పే ప్రయత్నంలో మరో మలుపు, ఆ మలుపు వెనుక దాగి ఉన్న అసలు మర్మం. మొత్తానికి స్పానిష్ సినిమా కథను రీమేక్ చేసిన అందులో ఒరిజినల్ ఫ్లేవర్ని పోగొట్టకుండా కథను రసపట్టుగా నడిపించారు. ఎవరు సినిమా ప్రశ్నలతో మొదలవుతుంది. ఈ రేప్ మర్డర్ మిస్టరీ కథలోకి వెళ్ళే కొలది థ్రిల్లింగ్ ట్విస్టులు, సర్ప్రైజ్లు, ప్రశ్నలు, సమాధానాలతో కథ సాఫీగా సాగిపోతుంది. ఊహించని మలుపులతో చిక్కుముడులనే పెట్టుబడిగా ఎవరూ కథను మలిచారు. క్యారెక్టర్స్ మధ్య నడిచే సంభాషణలతో కథను రివీల్ చేసి డీసెంట్గా డీల్ చేశాడు దర్శకుడు. సస్పెన్స్ థ్రిల్లర్స్కి కథ కొసరంతే ఉన్న కథనంతో ఫుల్ మీల్స్ అందిస్తుంది. ఈ ఎవరు కథ కూడా ఈ కోవాలోనిదే. కొత్త కథ మొత్తం స్క్రీన్ ప్లే మలయాజాలంతో సాగుతుంది. ఈ థ్రిల్లింగ్ కథలోకి వెళ్తే ఓ సాఫ్ట్వేర్ సంస్థలో రిసెప్షనిస్ట్గా పనిచేసే మధ్యతరగతి చెందిన సమీరా నగర్ రెజీనా ఆ కంపెనీ బాస్కి నచ్చడంతో అతన్ని పెళ్లి చేసుకుంటుంది. అయితే తన భర్తతో శారీరక సంబంధం లేకపోవడంతో తన స్నేహితుడైన పోలీసు ఉన్నతాధికారి అశోకనగర్ రవిచంద్రతో సన్నిహితంగా ఉంటుంది. ఈ ఇద్దరూ కలిసి తమిళనాడు కూనూర్ ప్రాంతానికి వెళ్ళగా అక్కడ సమీరాపై అత్యాచారం జరుగుతుంది. అక్కడే అశోక్ హత్య చేయబడడం జరుగుతుంది. ఈ అత్యాచారం ఎలా జరిగింది అనేది ట్విస్టుల మీద ట్విస్టులు ఉంచిన కథ. కసన్రా, నవీన్ చంద్ర, మురళీ శర్మ తదితరులు. దర్శకుడు వెంకట్రామ్జీ. ఎవరు అనే ప్రశ్నతో మొదలైన కథకు చిక్కుముడులు విప్పే కథనమే అడివిశేష్ నటించిన తాజా చిత్రం ఎవరు. కంటెంట్ ఉన్న కథలో ట్విస్టులు ఉంటే సినిమా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ సీన్ ట్విస్ట్ ఉండి ఆ ట్విస్టు కన్విన్సింగ్గా ఉంటే అందులో ఉండే మజానే వేరు. క్షణం, గూఢచారి చిత్రాలతో అడివిశేష్ సినిమాలంటే ఏదో విషయం ఉండదబ్బా అనే పాజిటివ్ వైబ్రెన్స్ను ఆడియన్స్లో ఉందనే ఉంది. ఎవరు టీజర్ ట్రైలర్తో ఇదేదో చూడాల్సిన సినిమానే అనిపించింది. సినిమాపై ఎంతో నమ్మకం ఉంటే తప్ప ప్రీమియర్ షోలు వేయరు. కానీ ఎవరు చిత్రం విడుదలకు ముందే 1000 మంది పైగా జనరల్ ఆడియన్స్కి చూపించి మరీ సినిమా విడుదల చేశారు. సక్సెస్ థ్రిల్లర్ చిత్రాలకు ప్రాథమిక సూత్రం ఆడియన్స్ని కథలో ఇన్వాల్వ్ చేసి కుర్చీల్లో కదలకుండా కూర్చోబెట్టడం, తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీతో పాటు వారి ఊహలకు ఆస్కారం ఇవ్వకుండా కథను మలిచితే దర్శకుడు సక్సెస్ అయినట్టే. ఎవరు చిత్రంలో ఇదే మ్యాజిక్ చేశాడు దర్శకుడు వెంకట్రామ్జీ. ప్రశ్నల వెనుక నిజాన్ని రాబట్టే విధానానికి సలాం కొట్టాల్సిందే. ఒక్కో ప్రశ్నకు సమాధానం వెతికే పనిలో ఉన్న చిక్కుముడులు, ఆ చిక్కుముడి విప్పే ప్రయత్నంలో మరో మలుపు, ఆ మలుపు వెనుక దాగి ఉన్న అసలు మర్మం. మొత్తానికి స్పానిష్ సినిమా కథను రీమేక్ చేసిన అందులో ఒరిజినల్ ఫ్లేవర్ని పోగొట్టకుండా కథను రసపట్టుగా నడిపించారు. ఎవరు సినిమా ప్రశ్నలతో మొదలవుతుంది. ఈ రేప్ మర్డర్ మిస్టరీ కథలోకి వెళ్ళే కొలది థ్రిల్లింగ్ ట్విస్టులు, సర్ప్రైజ్లు, ప్రశ్నలు, సమాధానాలతో కథ సాఫీగా సాగిపోతుంది. ఊహించని మలుపులతో చిక్కుముడులనే పెట్టుబడిగా ఎవరూ కథను మలిచారు. క్యారెక్టర్స్ మధ్య నడిచే సంభాషణలతో కథను రివీల్ చేసి డీసెంట్గా డీల్ చేశాడు దర్శకుడు. సస్పెన్స్ థ్రిల్లర్స్కి కథ కొసరంతే ఉన్న కథనంతో ఫుల్ మీల్స్ అందిస్తుంది. ఈ ఎవరు కథ కూడా ఈ కోవాలోనిదే. కొత్త కథ మొత్తం స్క్రీన్ ప్లే మలయాజాలంతో సాగుతుంది. ఈ థ్రిల్లింగ్ కథలోకి వెళ్తే ఓ సాఫ్ట్వేర్ సంస్థలో రిసెప్షనిస్ట్గా పనిచేసే మధ్యతరగతి చెందిన సమీరా నగర్ రెజీనా ఆ కంపెనీ బాస్కి నచ్చడంతో అతన్ని పెళ్లి చేసుకుంటుంది. అయితే తన భర్తతో శారీరక సంబంధం లేకపోవడంతో తన స్నేహితుడైన పోలీసు ఉన్నతాధికారి అశోకనగర్ రవిచంద్రతో సన్నిహితంగా ఉంటుంది. ఈ ఇద్దరూ కలిసి తమిళనాడు కూనూర్ ప్రాంతానికి వెళ్ళగా అక్కడ సమీరాపై అత్యాచారం జరుగుతుంది. అక్కడే అశోక్ హత్య చేయబడడం జరుగుతుంది. ఈ అత్యాచారం ఎలా జరిగింది అనేది ట్విస్టుల మీద ట్విస్టులు ఉంచిన కథ. కసన్రా, నవీన్ చంద్ర, మురళీ శర్మ తదితరులు. దర్శకుడు వెంకట్రామ్జీ. ఎవరు అనే ప్రశ్నతో మొదలైన కథకు చిక్కుముడులు విప్పే కథనమే అడివిశేష్ నటించిన తాజా చిత్రం ఎవరు. కంటెంట్ ఉన్న కథలో ట్విస్టులు ఉంటే సినిమా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ సీన్ ట్విస్ట్ ఉండి ఆ ట్విస్టు కన్విన్సింగ్గా ఉంటే అందులో ఉండే మజానే వేరు. క్షణం, గూఢచారి చిత్రాలతో అడివిశేష్ సినిమాలంటే ఏదో విషయం ఉండదబ్బా
అనే పాజిటివ్ వైబ్రెన్స్ను ఆడియన్స్లో ఉందనే ఉంది. ఎవరు టీజర్ ట్రైలర్తో ఇదేదో చూడాల్సిన సినిమానే అనిపించింది. సినిమాపై ఎంతో నమ్మకం ఉంటే తప్ప ప్రీమియర్ షోలు వేయరు. కానీ ఎవరు చిత్రం విడుదలకు ముందే 1000 మంది పైగా జనరల్ ఆడియన్స్కి చూపించి మరీ సినిమా విడుదల చేశారు. సక్సెస్ థ్రిల్లర్ చిత్రాలకు ప్రాథమిక సూత్రం ఆడియన్స్ని కథలో ఇన్వాల్వ్ చేసి కుర్చీల్లో కదలకుండా కూర్చోబెట్టడం. తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీతో పాటు వారి ఊహలకు ఆస్కారం ఇవ్వకుండా కథను మలిచితే దర్శకుడు సక్సెస్ అయినట్టే. ఎవరు చిత్రంలో ఇదే మ్యాజిక్ చేశాడు దర్శకుడు వెంకట్రామ్జీ. ప్రశ్నల వెనుక నిజాన్ని రాబట్టే విధానానికి సలాం కొట్టాల్సిందే. ఒక్కో ప్రశ్నకు సమాధానం వెతికే పనిలో ఉన్న చిక్కుముడులు, ఆ చిక్కుముడి విప్పే ప్రయత్నంలో మరో మలుపు, ఆ మలుపు వెనుక దాగి ఉన్న అసలు మర్మం. మొత్తానికి స్పానిష్ సినిమా కథను రీమేక్ చేసిన అందులో ఒరిజినల్ ఫ్లేవర్ని పోగొట్టకుండా కథను రసపట్టుగా నడిపించారు. ఎవరు సినిమా ప్రశ్నలతో మొదలవుతుంది. ఈ రేప్ మర్డర్ మిస్టరీ కథలోకి వెళ్ళే కొలది థ్రిల్లింగ్ ట్విస్టులు, సర్ప్రైజ్లు, ప్రశ్నలు, సమాధానాలతో కథ సాఫీగా సాగిపోతుంది. ఊహించని మలుపులతో చిక్కుముడులనే పెట్టుబడిగా ఎవరూ కథను మలిచారు. క్యారెక్టర్స్ మధ్య నడిచే సంభాషణలతో కథను రివీల్ చేసి డీసెంట్గా డీల్ చేశాడు దర్శకుడు. సస్పెన్స్ థ్రిల్లర్స్కి కథ కొసరంతే ఉన్న కథనంతో ఫుల్ మీల్స్ అందిస్తుంది. ఈ ఎవరు కథ కూడా ఈ కోవాలోనిదే. కొత్త కథ మొత్తం స్క్రీన్ ప్లే మలయాజాలంతో సాగుతుంది. ఈ థ్రిల్లింగ్ కథలోకి వెళ్తే ఓ సాఫ్ట్వేర్ సంస్థలో రిసెప్షనిస్ట్గా పనిచేసే మధ్యతరగతి చెందిన సమీరా అనగా రెజీనా ఆ కంపెనీ బాస్కి నచ్చడంతో అతన్ని పెళ్లి చేసుకుంటుంది. అయితే తన భర్తతో శారీరక సంబంధం లేకపోవడంతో తన స్నేహితుడైన పోలీసు ఉన్నతాధికారి అశోక్ అనగా రవిచంద్రతో సన్నిహితంగా ఉంటుంది. ఈ ఇద్దరూ కలిసి తమిళనాడు కూనూర్ ప్రాంతానికి వెళ్ళగా అక్కడ సమీరాపై అత్యాచారం జరుగుతుంది. అక్కడే అశోక్ హత్య చేయబడడం జరుగుతుంది. ఈ అత్యాచారం ఎలా జరిగింది అనేది ట్విస్టుల మీద ట్విస్టులు ఉంచిన కథ. కసంద్ర, నవీన్ చంద్ర, మురళీ శర్మ తదితరులు. దర్శకుడు వెంకట్రామ్జీ. ఎవరు అనే ప్రశ్నతో మొదలైన కథకు చిక్కుముడులు విప్పే కథనమే అడివిశేష్ నటించిన తాజా చిత్రం ఎవరు. కంటెంట్ ఉన్న కథలో ట్విస్టులు ఉంటే సినిమా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ సీన్ ట్విస్ట్ ఉండి ఆ ట్విస్టు కన్విన్సింగ్గా ఉంటే అందులో ఉండే మజానే వేరు. క్షణం, గూఢచారి చిత్రాలతో అడివిశేష్ సినిమాలంటే ఏదో విషయం ఉండదబ్బా అనే పాజిటివ్ వైబ్రెన్స్ను ఆడియన్స్లో ఉందనే ఉంది. ఎవరు టీజర్ ట్రైలర్తో ఇదేదో చూడాల్సిన సినిమానే అనిపించింది. సినిమాపై ఎంతో నమ్మకం ఉంటే తప్ప ప్రీమియర్ షోలు వేయరు. కానీ ఎవరు చిత్రం విడుదలకు ముందే 1000 మంది పైగా జనరల్ ఆడియన్స్కి చూపించి మరీ సినిమా విడుదల చేశారు. సక్సెస్ థ్రిల్లర్ చిత్రాలకు ప్రాథమిక సూత్రం ఆడియన్స్ని కథలో ఇన్వాల్వ్ చేసి కుర్చీల్లో కదలకుండా కూర్చోబెట్టడం. తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీతో పాటు వారి ఊహలకు ఆస్కారం ఇవ్వకుండా కథను మలిచితే దర్శకుడు సక్సెస్ అయినట్టే. ఎవరు చిత్రంలో ఇదే మ్యాజిక్ చేశాడు దర్శకుడు వెంకట్రామ్జీ. ప్రశ్నల వెనుక నిజాన్ని రాబట్టే విధానానికి సలాం కొట్టాల్సిందే. ఒక్కో ప్రశ్నకు సమాధానం వెతికే పనిలో ఉన్న చిక్కుముడులు, ఆ చిక్కుముడి విప్పే ప్రయత్నంలో మరో మలుపు, ఆ మలుపు వెనుక దాగి ఉన్న అసలు మర్మం. మొత్తానికి స్పానిష్ సినిమా కథను రీమేక్ చేసిన అందులో ఒరిజినల్ ఫ్లేవర్ని పోగొట్టకుండా కథను రసపట్టుగా నడిపించారు. ఎవరు సినిమా ప్రశ్నలతో మొదలవుతుంది. ఈ రేప్ మర్డర్ మిస్టరీ కథలోకి వెళ్ళే కొలది థ్రిల్లింగ్ ట్విస్టులు, సర్ప్రైజ్లు, ప్రశ్నలు, సమాధానాలతో కథ సాఫీగా సాగిపోతుంది. ఊహించని మలుపులతో చిక్కుముడులనే పెట్టుబడిగా ఎవరూ కథను మలిచారు. క్యారెక్టర్స్ మధ్య నడిచే సంభాషణలతో కథను రివీల్ చేసి డీసెంట్గా డీల్ చేశాడు దర్శకుడు. సస్పెన్స్ థ్రిల్లర్స్కి కథ కొసరంతే ఉన్న కథనంతో ఫుల్ మీల్స్ అందిస్తుంది. ఈ ఎవరు కథ కూడా ఈ కోవాలోనిదే. కొత్త కథ మొత్తం స్క్రీన్ ప్లే మలయాజాలంతో సాగుతుంది. ఈ థ్రిల్లింగ్ కథలోకి వెళ్తే ఓ సాఫ్ట్వేర్ సంస్థలో రిసెప్షనిస్ట్గా పనిచేసే మధ్యతరగతి చెందిన సమీరా అనగా రెజీనా ఆ కంపెనీ బాస్కి నచ్చడంతో అతన్ని పెళ్లి చేసుకుంటుంది. అయితే తన భర్తతో శారీరక సంబంధం లేకపోవడంతో తన స్నేహితుడైన పోలీసు ఉన్నతాధికారి అశోక్ అనగా రవిచంద్రతో సన్నిహితంగా ఉంటుంది. ఈ ఇద్దరూ కలిసి తమిళనాడు కూనూర్ ప్రాంతానికి వెళ్ళగా అక్కడ సమీరాపై అత్యాచారం జరుగుతుంది. అక్కడే అశోక్ హత్య చేయబడడం జరుగుతుంది. ఈ అత్యాచారం ఎలా జరిగింది అనేది ట్విస్టుల మీద ట్విస్టులు ఉంచిన కథ. కసంద్ర, నవీన్ చంద్ర, మురళీ శర్మ తదితరులు. దర్శకుడు వెంకట్రామ్జీ.
ఎవరు అనే ప్రశ్నతో మొదలైన కథకు చిక్కుముడులు విప్పే కథనమే అడివిశేష్ నటించిన తాజా చిత్రం ఎవరు. కంటెంట్ ఉన్న కథలో ట్విస్టులు ఉంటే సినిమా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ సీన్ ట్విస్ట్ ఉండి ఆ ట్విస్టు కన్విన్సింగ్గా ఉంటే అందులో ఉండే మజానే వేరు. క్షణం, గూఢచారి చిత్రాలతో అడివిశేష్ సినిమాలంటే ఏదో విషయం ఉండదబ్బా అనే పాజిటివ్ వైబ్రెన్స్ను ఆడియన్స్లో ఉందనే ఉంది. ఎవరు టీజర్ ట్రైలర్తో ఇదేదో చూడాల్సిన సినిమానే అనిపించింది. సినిమాపై ఎంతో నమ్మకం ఉంటే తప్ప ప్రీమియర్ షోలు వేయరు. కానీ ఎవరు చిత్రం విడుదలకు ముందే 1000 మంది పైగా జనరల్ ఆడియన్స్కి చూపించి మరీ సినిమా విడుదల చేశారు. సక్సెస్ థ్రిల్లర్ చిత్రాలకు ప్రాథమిక సూత్రం ఆడియన్స్ని కథలో ఇన్వాల్వ్ చేసి కుర్చీల్లో కదలకుండా కూర్చోబెట్టడం. తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీతో పాటు వారి ఊహలకు ఆస్కారం ఇవ్వకుండా కథను మలిచితే దర్శకుడు సక్సెస్ అయినట్టే. ఎవరు చిత్రంలో ఇదే మ్యాజిక్ చేశాడు దర్శకుడు వెంకట్రామ్జీ. ప్రశ్నల వెనుక నిజాన్ని రాబట్టే విధానానికి సలాం కొట్టాల్సిందే. ఒక్కో ప్రశ్నకు సమాధానం వెతికే పనిలో ఉన్న చిక్కుముడులు, ఆ చిక్కుముడి విప్పే ప్రయత్నంలో మరో మలుపు, ఆ మలుపు వెనుక దాగి ఉన్న అసలు మర్మం. మొత్తానికి స్పానిష్ సినిమా కథను రీమేక్ చేసిన అందులో ఒరిజినల్ ఫ్లేవర్ని పోగొట్టకుండా కథను రసపట్టుగా నడిపించారు. ఎవరు సినిమా ప్రశ్నలతో మొదలవుతుంది. ఈ రేప్ మర్డర్ మిస్టరీ కథలోకి వెళ్ళే కొలది థ్రిల్లింగ్ ట్విస్టులు, సర్ప్రైజ్లు, ప్రశ్నలు, సమాధానాలతో కథ సాఫీగా సాగిపోతుంది. ఊహించని మలుపులతో చిక్కుముడులనే పెట్టుబడిగా ఎవరూ కథను మలిచారు. క్యారెక్టర్స్ మధ్య నడిచే సంభాషణలతో కథను రివీల్ చేసి డీసెంట్గా డీల్ చేశాడు దర్శకుడు. సస్పెన్స్ థ్రిల్లర్స్కి కథ కొసరంతే ఉన్న కథనంతో ఫుల్ మీల్స్ అందిస్తుంది. ఈ ఎవరు కథ కూడా ఈ కోవాలోనిదే. కొత్త కథ మొత్తం స్క్రీన్ ప్లే మలయాజాలంతో సాగుతుంది. ఈ థ్రిల్లింగ్ కథలోకి వెళ్తే ఓ సాఫ్ట్వేర్ సంస్థలో రిసెప్షనిస్ట్గా పనిచేసే మధ్యతరగతి చెందిన సమీరా నగర్ రెజీనా ఆ కంపెనీ బాస్కి నచ్చడంతో అతన్ని పెళ్లి చేసుకుంటుంది. అయితే తన భర్తతో శారీరక సంబంధం లేకపోవడంతో తన స్నేహితుడైన పోలీసు ఉన్నతాధికారి అశోక్ నగర్ రవిచంద్రతో సన్నిహితంగా ఉంటుంది. ఈ ఇద్దరూ కలిసి తమిళనాడు కూనూర్ ప్రాంతానికి వెళ్ళగా అక్కడ సమీరాపై అత్యాచారం జరుగుతుంది. అక్కడే అశోక్ హత్య చేయబడడం జరుగుతుంది. ఈ అత్యాచారం ఎలా జరిగింది అనేది ట్విస్టుల మీద ట్విస్టులు ఉంచిన కథ. కసన్రా, నవీన్ చంద్ర, మురళీ శర్మ తదితరులు. దర్శకుడు వెంకట్రామ్జీ. ఎవరు అనే ప్రశ్నతో మొదలైన కథకు చిక్కుముడులు విప్పే కథనమే అడివిశేష్ నటించిన తాజా చిత్రం ఎవరు. కంటెంట్ ఉన్న కథలో ట్విస్టులు ఉంటే సినిమా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ సీన్ ట్విస్ట్ ఉండి ఆ ట్విస్టు కన్విన్సింగ్గా ఉంటే అందులో ఉండే మజానే వేరు. క్షణం, గూఢచారి చిత్రాలతో అడివిశేష్ సినిమాలంటే ఏదో విషయం ఉండదబ్బా అనే పాజిటివ్ వైబ్రెన్స్ను ఆడియన్స్లో ఉందనే ఉంది. ఎవరు టీజర్ ట్రైలర్తో ఇదేదో చూడాల్సిన సినిమానే అనిపించింది. సినిమాపై ఎంతో నమ్మకం ఉంటే తప్ప ప్రీమియర్ షోలు వేయరు. కానీ ఎవరు చిత్రం విడుదలకు ముందే 1000 మంది పైగా జనరల్ ఆడియన్స్కి చూపించి మరీ సినిమా విడుదల చేశారు. సక్సెస్ థ్రిల్లర్ చిత్రాలకు ప్రాథమిక సూత్రం ఆడియన్స్ని కథలో ఇన్వాల్వ్ చేసి కుర్చీల్లో కదలకుండా కూర్చోబెట్టడం. తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీతో పాటు వారి ఊహలకు ఆస్కారం ఇవ్వకుండా కథను మలిచితే దర్శకుడు సక్సెస్ అయినట్టే. ఎవరు చిత్రంలో ఇదే మ్యాజిక్ చేశాడు దర్శకుడు వెంకట్రామ్జీ. ప్రశ్నల వెనుక నిజాన్ని రాబట్టే విధానానికి సలాం కొట్టాల్సిందే. ఒక్కో ప్రశ్నకు సమాధానం వెతికే పనిలో ఉన్న చిక్కుముడులు, ఆ చిక్కుముడి విప్పే ప్రయత్నంలో మరో మలుపు, ఆ మలుపు వెనుక దాగి ఉన్న అసలు మర్మం. మొత్తానికి స్పానిష్ సినిమా కథను రీమేక్ చేసిన అందులో ఒరిజినల్ ఫ్లేవర్ని పోగొట్టకుండా కథను రసపట్టుగా నడిపించారు. ఎవరు సినిమా ప్రశ్నలతో మొదలవుతుంది. ఈ రేప్ మర్డర్ మిస్టరీ కథలోకి వెళ్ళే కొలది థ్రిల్లింగ్ ట్విస్టులు, సర్ప్రైజ్లు, ప్రశ్నలు, సమాధానాలతో కథ సాఫీగా సాగిపోతుంది. ఊహించని మలుపులతో చిక్కుముడులనే పెట్టుబడిగా ఎవరూ కథను మలిచారు. క్యారెక్టర్స్ మధ్య నడిచే సంభాషణలతో కథను రివీల్ చేసి డీసెంట్గా డీల్ చేశాడు దర్శకుడు. సస్పెన్స్ థ్రిల్లర్స్కి కథ కొసరంతే ఉన్న కథనంతో ఫుల్ మీల్స్ అందిస్తుంది. ఈ ఎవరు కథ కూడా ఈ కోవాలోనిదే. కొత్త కథ మొత్తం స్క్రీన్ ప్లే మలయాజాలంతో సాగుతుంది. ఈ థ్రిల్లింగ్ కథలోకి వెళ్తే ఓ సాఫ్ట్వేర్ సంస్థలో రిసెప్షనిస్ట్గా పనిచేసే మధ్యతరగతి చెందిన సమీరా నగర్ రెజీనా ఆ కంపెనీ బాస్కి నచ్చడంతో అతన్ని పెళ్లి చేసుకుంటుంది.
అయితే తన భర్తతో శారీరక సంబంధం లేకపోవడంతో తన స్నేహితుడైన పోలీసు ఉన్నతాధికారి అశోక్ అనగా రవిచంద్రతో సన్నిహితంగా ఉంటుంది. ఈ ఇద్దరూ కలిసి తమిళనాడు కూనూర్ ప్రాంతానికి వెళ్ళగా అక్కడ సమీరపై అత్యాచారం జరుగుతుంది. అక్కడే అశోక్ హత్య చేయబడడం జరుగుతుంది. ఈ అత్యాచారం ఎలా జరిగింది అనేది ట్విస్టుల మీద ట్విస్టులు ఉంచిన కథ. కసన్ర, నవీన్ చంద్ర, మురళీ శర్మ తదితరులు. దర్శకుడు వెంకట్రామ్జీ. ఎవరు అనే ప్రశ్నతో మొదలైన కథకు చిక్కుముడులు విప్పే కథనమే అడివిశేష్ నటించిన తాజా చిత్రం ఎవరు. కంటెంట్ ఉన్న కథలో ట్విస్టులు ఉంటే సినిమా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ సీన్ ట్విస్ట్ ఉండి ఆ ట్విస్టు కన్విన్సింగ్గా ఉంటే అందులో ఉండే మజానే వేరు. క్షణం, గూఢచారి చిత్రాలతో అడివిశేష్ సినిమాలంటే ఏదో విషయం ఉండదబ్బా అనే పాజిటివ్ వైబ్రెన్స్ను ఆడియన్స్లో ఉందనే ఉంది. ఎవరు టీజర్ ట్రైలర్తో ఇదేదో చూడాల్సిన సినిమానే అనిపించింది. సినిమాపై ఎంతో నమ్మకం ఉంటే తప్ప ప్రీమియర్ షోలు వేయరు. కానీ ఎవరు చిత్రం విడుదలకు ముందే 1000 మంది పైగా జనరల్ ఆడియన్స్కి చూపించి మరీ సినిమా విడుదల చేశారు. సక్సెస్ థ్రిల్లర్ చిత్రాలకు ప్రాథమిక సూత్రం ఆడియన్స్ని కథలో ఇన్వాల్వ్ చేసి కుర్చీల్లో కదలకుండా కూర్చోబెట్టడం. తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీతో పాటు వారి ఊహలకు ఆస్కారం ఇవ్వకుండా కథను మలిచితే దర్శకుడు సక్సెస్ అయినట్టే. ఎవరు చిత్రంలో ఇదే మ్యాజిక్ చేశాడు దర్శకుడు వెంకట్రామ్జీ. ప్రశ్నల వెనుక నిజాన్ని రాబట్టే విధానానికి సలాం కొట్టాల్సిందే. ఒక్కో ప్రశ్నకు సమాధానం వెతికే పనిలో ఉన్న చిక్కుముడులు, ఆ చిక్కుముడి విప్పే ప్రయత్నంలో మరో మలుపు, ఆ మలుపు వెనుక దాగి ఉన్న అసలు మర్మం. మొత్తానికి స్పానిష్ సినిమా కథను రీమేక్ చేసిన అందులో ఒరిజినల్ ఫ్లేవర్ని పోగొట్టకుండా కథను రసపట్టుగా నడిపించారు. ఎవరు సినిమా ప్రశ్నలతో మొదలవుతుంది. ఈ రేప్ మర్డర్ మిస్టరీ కథలోకి వెళ్ళే కొలది థ్రిల్లింగ్ ట్విస్టులు, సర్ప్రైజ్లు, ప్రశ్నలు, సమాధానాలతో కథ సాఫీగా సాగిపోతుంది. ఊహించని మలుపులతో చిక్కుముడులనే పెట్టుబడిగా ఎవరూ కథను మలిచారు. క్యారెక్టర్స్ మధ్య నడిచే సంభాషణలతో కథను రివీల్ చేసి డీసెంట్గా డీల్ చేశాడు దర్శకుడు. సస్పెన్స్ థ్రిల్లర్స్కి కథ కొసరంతే ఉన్న కథనంతో ఫుల్ మీల్స్ అందిస్తుంది. ఈ ఎవరు కథ కూడా ఈ కోవాలోనిదే. కొత్త కథ మొత్తం స్క్రీన్ ప్లే మలయాజాలంతో సాగుతుంది. ఈ థ్రిల్లింగ్ కథలోకి వెళ్తే ఓ సాఫ్ట్వేర్ సంస్థలో రిసెప్షనిస్ట్గా పనిచేసే మధ్యతరగతి చెందిన సమీరా అనగా రెజీనా ఆ కంపెనీ బాస్కి నచ్చడంతో అతన్ని పెళ్లి చేసుకుంటుంది. అయితే తన భర్తతో శారీరక సంబంధం లేకపోవడంతో తన స్నేహితుడైన పోలీసు ఉన్నతాధికారి అశోక్ అనగా రవిచంద్రతో సన్నిహితంగా ఉంటుంది. ఈ ఇద్దరూ కలిసి తమిళనాడు కూనూర్ ప్రాంతానికి వెళ్ళగా అక్కడ సమీరపై అత్యాచారం జరుగుతుంది. అక్కడే అశోక్ హత్య చేయబడడం జరుగుతుంది. ఈ అత్యాచారం ఎలా జరిగింది అనేది ట్విస్టుల మీద ట్విస్టులు ఉంచిన కథ. కసన్ర, నవీన్ చంద్ర, మురళీ శర్మ తదితరులు. దర్శకుడు వెంకట్రామ్జీ. ఎవరు అనే ప్రశ్నతో మొదలైన కథకు చిక్కుముడులు విప్పే కథనమే అడివిశేష్ నటించిన తాజా చిత్రం ఎవరు. కంటెంట్ ఉన్న కథలో ట్విస్టులు ఉంటే సినిమా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ సీన్ ట్విస్ట్ ఉండి ఆ ట్విస్టు కన్విన్సింగ్గా ఉంటే అందులో ఉండే మజానే వేరు. క్షణం, గూఢచారి చిత్రాలతో అడివిశేష్ సినిమాలంటే ఏదో విషయం ఉండదబ్బా అనే పాజిటివ్ వైబ్రెన్స్ను ఆడియన్స్లో ఉందనే ఉంది. ఎవరు టీజర్ ట్రైలర్తో ఇదేదో చూడాల్సిన సినిమానే అనిపించింది. సినిమాపై ఎంతో నమ్మకం ఉంటే తప్ప ప్రీమియర్ షోలు వేయరు. కానీ ఎవరు చిత్రం విడుదలకు ముందే 1000 మంది పైగా జనరల్ ఆడియన్స్కి చూపించి మరీ సినిమా విడుదల చేశారు. సక్సెస్ థ్రిల్లర్ చిత్రాలకు ప్రాథమిక సూత్రం ఆడియన్స్ని కథలో ఇన్వాల్వ్ చేసి కుర్చీల్లో కదలకుండా కూర్చోబెట్టడం. తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీతో పాటు వారి ఊహలకు ఆస్కారం ఇవ్వకుండా కథను మలిచితే దర్శకుడు సక్సెస్ అయినట్టే. ఎవరు చిత్రంలో ఇదే మ్యాజిక్ చేశాడు దర్శకుడు వెంకట్రామ్జీ. ప్రశ్నల వెనుక నిజాన్ని రాబట్టే విధానానికి సలాం కొట్టాల్సిందే. ఒక్కో ప్రశ్నకు సమాధానం వెతికే పనిలో ఉన్న చిక్కుముడులు, ఆ చిక్కుముడి విప్పే ప్రయత్నంలో మరో మలుపు, ఆ మలుపు వెనుక దాగి ఉన్న అసలు మర్మం. మొత్తానికి స్పానిష్ సినిమా కథను రీమేక్ చేసిన అందులో ఒరిజినల్ ఫ్లేవర్ని పోగొట్టకుండా కథను రసపట్టుగా నడిపించారు. ఎవరు సినిమా ప్రశ్నలతో మొదలవుతుంది. ఈ రేప్ మర్డర్ మిస్టరీ కథలోకి వెళ్ళే కొలది థ్రిల్లింగ్ ట్విస్టులు, సర్ప్రైజ్లు, ప్రశ్నలు, సమాధానాలతో కథ సాఫీగా సాగిపోతుంది. ఊహించని మలుపులతో చిక్కుముడులనే పెట్టుబడిగా ఎవరూ కథను మలిచారు. క్యారెక్టర్స్ మధ్య నడిచే సంభాషణలతో కథను రివీల్ చేసి డీసెంట్గా డీల్ చేశాడు దర్శకుడు. సస్పెన్స్ థ్రిల్లర్స్కి కథ
కొసరంతే ఉన్న కథనంతో ఫుల్ మీల్స్ అందిస్తుంది. ఈ ఎవరు కథ కూడా ఈ కోవాలోనిదే. కొత్త కథ మొత్తం స్క్రీన్ ప్లే మలయాజాలంతో సాగుతుంది. ఈ థ్రిల్లింగ్ కథలోకి వెళ్తే, ఓ సాఫ్ట్వేర్ సంస్థలో రిసెప్షనిస్ట్గా పనిచేసే మధ్యతరగతి చెందిన సమీరా నగర్ రెజీనా ఆ కంపెనీ బాస్కి నచ్చడంతో అతన్ని పెళ్లి చేసుకుంటుంది. అయితే తన భర్తతో శారీరక సంబంధం లేకపోవడంతో తన స్నేహితుడైన పోలీసు ఉన్నతాధికారి అశోక్ నగర్ రవిచంద్రతో సన్నిహితంగా ఉంటుంది. ఈ ఇద్దరూ కలిసి తమిళనాడు కూనూర్ ప్రాంతానికి వెళ్ళగా అక్కడ సమీరాపై అత్యాచారం జరుగుతుంది. అక్కడే అశోక్ హత్య చేయబడడం జరుగుతుంది. ఈ అత్యాచారం ఎలా జరిగింది అనేది ట్విస్టుల మీద ట్విస్టులు ఉంచిన కథ. కసంద్ర, నవీన్ చంద్ర, మురళీ శర్మ తదితరులు. దర్శకుడు వెంకట్రామ్జీ. ఎవరు అనే ప్రశ్నతో మొదలైన కథకు చిక్కుముడులు విప్పే కథనమే అడివిశేష్ నటించిన తాజా చిత్రం ఎవరు. కంటెంట్ ఉన్న కథలో ట్విస్టులు ఉంటే సినిమా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ సీన్ ట్విస్ట్ ఉండి ఆ ట్విస్టు కన్విన్సింగ్గా ఉంటే అందులో ఉండే మజానే వేరు. క్షణం, గూఢచారి చిత్రాలతో అడివిశేష్ సినిమాలంటే ఏదో విషయం ఉండదబ్బా అనే పాజిటివ్ వైబ్రెన్స్ను ఆడియన్స్లో ఉందనే ఉంది. ఒక ఎవరు టీజర్ ట్రైలర్తో ఇదేదో చూడాల్సిన సినిమానే అనిపించింది. సినిమాపై ఎంతో నమ్మకం ఉంటే తప్ప ప్రీమియర్ షోలు వేయరు. కానీ ఎవరు చిత్రం విడుదలకు ముందే 1000 మంది పైగా జనరల్ ఆడియన్స్కి చూపించి మరీ సినిమా విడుదల చేశారు. సక్సెస్ థ్రిల్లర్ చిత్రాలకు ప్రాథమిక సూత్రం ఆడియన్స్ని కథలో ఇన్వాల్వ్ చేసి కుర్చీల్లో కదలకుండా కూర్చోబెట్టడం. తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీతో పాటు వారి ఊహలకు ఆస్కారం ఇవ్వకుండా కథను మలిచితే దర్శకుడు సక్సెస్ అయినట్టే. ఎవరు చిత్రంలో ఇదే మ్యాజిక్ చేశాడు దర్శకుడు వెంకట్రామ్జీ. ప్రశ్నల వెనుక నిజాన్ని రాబట్టే విధానానికి సలాం కొట్టాల్సిందే. ఒక్కో ప్రశ్నకు సమాధానం వెతికే పనిలో ఉన్న చిక్కుముడులు, ఆ చిక్కుముడి విప్పే ప్రయత్నంలో మరో మలుపు, ఆ మలుపు వెనుక దాగి ఉన్న అసలు మర్మం. మొత్తానికి స్పానిష్ సినిమా కథను రీమేక్ చేసిన అందులో ఒరిజినల్ ఫ్లేవర్ని పోగొట్టకుండా కథను రసపట్టుగా నడిపించారు. ఎవరు సినిమా ప్రశ్నలతో మొదలవుతుంది. ఈ రేప్ మర్డర్ మిస్టరీ కథలోకి వెళ్ళే కొలది థ్రిల్లింగ్ ట్విస్టులు, సర్ప్రైజ్లు, ప్రశ్నలు, సమాధానాలతో కథ సాఫీగా సాగిపోతుంది. ఊహించని మలుపులతో చిక్కుముడులనే పెట్టుబడిగా ఎవరూ కథను మలిచారు. క్యారెక్టర్స్ మధ్య నడిచే సంభాషణలతో కథను రివీల్ చేసి డీసెంట్గా డీల్ చేశాడు దర్శకుడు. సస్పెన్స్ థ్రిల్లర్స్కి కథ కొసరంతే ఉన్న కథనంతో ఫుల్ మీల్స్ అందిస్తుంది. ఈ ఎవరు కథ కూడా ఈ కోవాలోనిదే. కొత్త కథ మొత్తం స్క్రీన్ ప్లే మలయాజాలంతో సాగుతుంది. ఈ థ్రిల్లింగ్ కథలోకి వెళ్తే, ఓ సాఫ్ట్వేర్ సంస్థలో రిసెప్షనిస్ట్గా పనిచేసే మధ్యతరగతి చెందిన సమీరా నగర్ రెజీనా ఆ కంపెనీ బాస్కి నచ్చడంతో అతన్ని పెళ్లి చేసుకుంటుంది. అయితే తన భర్తతో శారీరక సంబంధం లేకపోవడంతో తన స్నేహితుడైన పోలీసు ఉన్నతాధికారి అశోక్ నగర్ రవిచంద్రతో సన్నిహితంగా ఉంటుంది. ఈ ఇద్దరూ కలిసి తమిళనాడు కూనూర్ ప్రాంతానికి వెళ్ళగా అక్కడ సమీరాపై అత్యాచారం జరుగుతుంది. అక్కడే అశోక్ హత్య చేయబడడం జరుగుతుంది. ఈ అత్యాచారం ఎలా జరిగింది అనేది ట్విస్టుల మీద ట్విస్టులు ఉంచిన కథ. కసంద్ర, నవీన్ చంద్ర, మురళీ శర్మ తదితరులు. దర్శకుడు వెంకట్రామ్జీ. ఎవరు అనే ప్రశ్నతో మొదలైన కథకు చిక్కుముడులు విప్పే కథనమే అడివిశేష్ నటించిన తాజా చిత్రం ఎవరు. కంటెంట్ ఉన్న కథలో ట్విస్టులు ఉంటే సినిమా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ సీన్ ట్విస్ట్ ఉండి ఆ ట్విస్టు కన్విన్సింగ్గా ఉంటే అందులో ఉండే మజానే వేరు. క్షణం, గూఢచారి చిత్రాలతో అడివిశేష్ సినిమాలంటే ఏదో విషయం ఉండదబ్బా అనే పాజిటివ్ వైబ్రెన్స్ను ఆడియన్స్లో ఉందనే ఉంది. ఒక ఎవరు టీజర్ ట్రైలర్తో ఇదేదో చూడాల్సిన సినిమానే అనిపించింది. సినిమాపై ఎంతో నమ్మకం ఉంటే తప్ప ప్రీమియర్ షోలు వేయరు. కానీ ఎవరు చిత్రం విడుదలకు ముందే 1000 మంది పైగా జనరల్ ఆడియన్స్కి చూపించి మరీ సినిమా విడుదల చేశారు. సక్సెస్ థ్రిల్లర్ చిత్రాలకు ప్రాథమిక సూత్రం ఆడియన్స్ని కథలో ఇన్వాల్వ్ చేసి కుర్చీల్లో కదలకుండా కూర్చోబెట్టడం. తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీతో పాటు వారి ఊహలకు ఆస్కారం ఇవ్వకుండా కథను మలిచితే దర్శకుడు సక్సెస్ అయినట్టే. ఎవరు చిత్రంలో ఇదే మ్యాజిక్ చేశాడు దర్శకుడు వెంకట్రామ్జీ. ప్రశ్నల వెనుక నిజాన్ని రాబట్టే విధానానికి సలాం కొట్టాల్సిందే. ఒక్కో ప్రశ్నకు సమాధానం వెతికే పనిలో ఉన్న చిక్కుముడులు, ఆ చిక్కుముడి విప్పే ప్రయత్నంలో మరో మలుపు, ఆ మలుపు వెనుక దాగి ఉన్న అసలు మర్మం. మొత్తానికి స్పానిష్ సినిమా కథను రీమేక్ చేసిన అందులో ఒరిజినల్ ఫ్లేవర్ని పోగొట్టకుండా కథను రసపట్టుగా నడిపించారు. ఎవరు సినిమా ప్రశ్నలతో మొదలవుతుంది.
ఈ రేప్ మర్డర్ మిస్టరీ కథలోకి వెళ్ళే కొలది థ్రిల్లింగ్ ట్విస్టులు, సర్ప్రైజ్లు, ప్రశ్నలు, సమాధానాలతో కథ సాఫీగా సాగిపోతుంది. ఊహించని మలుపులతో, చిక్కుముడులనే పెట్టుబడిగా ఎవరూ కథను మలిచారు. క్యారెక్టర్స్ మధ్య నడిచే సంభాషణలతో కథను రివీల్ చేసి డీసెంట్గా డీల్ చేశాడు దర్శకుడు. సస్పెన్స్ థ్రిల్లర్స్కి కథ కొసరంతే ఉన్న కథనంతో ఫుల్ మీల్స్ అందిస్తుంది. ఈ ఎవరు కథ కూడా ఈ కోవాలోనిదే. కొత్త కథ మొత్తం స్క్రీన్ ప్లే మలయాజాలంతో సాగుతుంది. ఈ థ్రిల్లింగ్ కథలోకి వెళ్తే ఓ సాఫ్ట్వేర్ సంస్థలో రిసెప్షనిస్ట్గా పనిచేసే మధ్యతరగతి చెందిన సమీరా నగర్ రెజీనా ఆ కంపెనీ బాస్కి నచ్చడంతో అతన్ని పెళ్లి చేసుకుంటుంది. అయితే తన భర్తతో శారీరక సంబంధం లేకపోవడంతో తన స్నేహితుడైన పోలీసు ఉన్నతాధికారి అశోక్ నగర్ రవిచంద్రతో సన్నిహితంగా ఉంటుంది. ఈ ఇద్దరూ కలిసి తమిళనాడు కూనూర్ ప్రాంతానికి వెళ్ళగా అక్కడ సమీరాపై అత్యాచారం జరుగుతుంది. అక్కడే అశోక్ హత్య చేయబడడం జరుగుతుంది. ఈ అత్యాచారం ఎలా జరిగింది అనేది ట్విస్టుల మీద ట్విస్టులు ఉంచిన కథ. కసన్రా, నవీన్ చంద్ర, మురళీ శర్మ తదితరులు. దర్శకుడు వెంకట్రామ్జీ. ఎవరు అనే ప్రశ్నతో మొదలైన కథకు చిక్కుముడులు విప్పే కథనమే అడివిశేష్ నటించిన తాజా చిత్రం ఎవరు. కంటెంట్ ఉన్న కథలో ట్విస్టులు ఉంటే సినిమా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ సీన్ ట్విస్ట్ ఉండి ఆ ట్విస్టు కన్విన్సింగ్గా ఉంటే అందులో ఉండే మజానే వేరు. క్షణం, గూఢచారి చిత్రాలతో అడివిశేష్ సినిమాలంటే ఏదో విషయం ఉండదబ్బా అనే పాజిటివ్ వైబ్రెన్స్ను ఆడియన్స్లో ఉందనే ఉంది. ఎవరు టీజర్ ట్రైలర్తో ఇదేదో చూడాల్సిన సినిమానే అనిపించింది. సినిమాపై ఎంతో నమ్మకం ఉంటే తప్ప ప్రీమియర్ షోలు వేయరు. కానీ ఎవరు చిత్రం విడుదలకు ముందే 1000 మంది పైగా జనరల్ ఆడియన్స్కి చూపించి మరీ సినిమా విడుదల చేశారు. సక్సెస్ థ్రిల్లర్ చిత్రాలకు ప్రాథమిక సూత్రం ఆడియన్స్ని కథలో ఇన్వాల్వ్ చేసి కుర్చీల్లో కదలకుండా కూర్చోబెట్టడం. తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీతో పాటు వారి ఊహలకు ఆస్కారం ఇవ్వకుండా కథను మలిచితే దర్శకుడు సక్సెస్ అయినట్టే. ఎవరు చిత్రంలో ఇదే మ్యాజిక్ చేశాడు దర్శకుడు వెంకట్రామ్జీ. ప్రశ్నల వెనుక నిజాన్ని రాబట్టే విధానానికి సలాం కొట్టాల్సిందే. ఒక్కో ప్రశ్నకు సమాధానం వెతికే పనిలో ఉన్న చిక్కుముడులు, ఆ చిక్కుముడి విప్పే ప్రయత్నంలో మరో మలుపు, ఆ మలుపు వెనుక దాగి ఉన్న అసలు మర్మం. మొత్తానికి స్పానిష్ సినిమా కథను రీమేక్ చేసిన అందులో ఒరిజినల్ ఫ్లేవర్ని పోగొట్టకుండా కథను రసపట్టుగా నడిపించారు. ఎవరు సినిమా ప్రశ్నలతో మొదలవుతుంది. ఈ రేప్ మర్డర్ మిస్టరీ కథలోకి వెళ్ళే కొలది థ్రిల్లింగ్ ట్విస్టులు, సర్ప్రైజ్లు, ప్రశ్నలు, సమాధానాలతో కథ సాఫీగా సాగిపోతుంది. ఊహించని మలుపులతో, చిక్కుముడులనే పెట్టుబడిగా ఎవరూ కథను మలిచారు. క్యారెక్టర్స్ మధ్య నడిచే సంభాషణలతో కథను రివీల్ చేసి డీసెంట్గా డీల్ చేశాడు దర్శకుడు. సస్పెన్స్ థ్రిల్లర్స్కి కథ కొసరంతే ఉన్న కథనంతో ఫుల్ మీల్స్ అందిస్తుంది. ఈ ఎవరు కథ కూడా ఈ కోవాలోనిదే. కొత్త కథ మొత్తం స్క్రీన్ ప్లే మలయాజాలంతో సాగుతుంది. ఈ థ్రిల్లింగ్ కథలోకి వెళ్తే ఓ సాఫ్ట్వేర్ సంస్థలో రిసెప్షనిస్ట్గా పనిచేసే మధ్యతరగతి చెందిన సమీరా నగర్ రెజీనా ఆ కంపెనీ బాస్కి నచ్చడంతో అతన్ని పెళ్లి చేసుకుంటుంది. అయితే తన భర్తతో శారీరక సంబంధం లేకపోవడంతో తన స్నేహితుడైన పోలీసు ఉన్నతాధికారి అశోక్ నగర్ రవిచంద్రతో సన్నిహితంగా ఉంటుంది. ఈ ఇద్దరూ కలిసి తమిళనాడు కూనూర్ ప్రాంతానికి వెళ్ళగా అక్కడ సమీరాపై అత్యాచారం జరుగుతుంది. అక్కడే అశోక్ హత్య చేయబడడం జరుగుతుంది. ఈ అత్యాచారం ఎలా జరిగింది అనేది ట్విస్టుల మీద ట్విస్టులు ఉంచిన కథ. కసన్రా, నవీన్ చంద్ర, మురళీ శర్మ తదితరులు. దర్శకుడు వెంకట్రామ్జీ. ఎవరు అనే ప్రశ్నతో మొదలైన కథకు చిక్కుముడులు విప్పే కథనమే అడివిశేష్ నటించిన తాజా చిత్రం ఎవరు. కంటెంట్ ఉన్న కథలో ట్విస్టులు ఉంటే సినిమా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ సీన్ ట్విస్ట్ ఉండి ఆ ట్విస్టు కన్విన్సింగ్గా ఉంటే అందులో ఉండే మజానే వేరు. క్షణం, గూఢచారి చిత్రాలతో అడివిశేష్ సినిమాలంటే ఏదో విషయం ఉండదబ్బా అనే పాజిటివ్ వైబ్రెన్స్ను ఆడియన్స్లో ఉందనే ఉంది. ఎవరు టీజర్ ట్రైలర్తో ఇదేదో చూడాల్సిన సినిమానే అనిపించింది. సినిమాపై ఎంతో నమ్మకం ఉంటే తప్ప ప్రీమియర్ షోలు వేయరు. కానీ ఎవరు చిత్రం విడుదలకు ముందే 1000 మంది పైగా జనరల్ ఆడియన్స్కి చూపించి మరీ సినిమా విడుదల చేశారు. సక్సెస్ థ్రిల్లర్ చిత్రాలకు ప్రాథమిక సూత్రం ఆడియన్స్ని కథలో ఇన్వాల్వ్ చేసి కుర్చీల్లో కదలకుండా కూర్చోబెట్టడం. తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీతో పాటు వారి ఊహలకు ఆస్కారం ఇవ్వకుండా
కథను మలిచితే దర్శకుడు సక్సెస్ అయినట్టే. ఎవరు చిత్రంలో ఇదే మ్యాజిక్ చేశాడు దర్శకుడు వెంకట్రామ్జీ. ప్రశ్నల వెనుక నిజాన్ని రాబట్టే విధానానికి సలాం కొట్టాల్సిందే. ఒక్కో ప్రశ్నకు సమాధానం వెతికే పనిలో ఉన్న చిక్కుముడులు, ఆ చిక్కుముడి విప్పే ప్రయత్నంలో మరో మలుపు, ఆ మలుపు వెనుక దాగి ఉన్న అసలు మర్మం. మొత్తానికి స్పానిష్ సినిమా కథను రీమేక్ చేసిన అందులో ఒరిజినల్ ఫ్లేవర్ని పోగొట్టకుండా కథను రసపట్టుగా నడిపించారు. ఎవరు సినిమా ప్రశ్నలతో మొదలవుతుంది. ఈ రేప్ మర్డర్ మిస్టరీ కథలోకి వెళ్ళే కొలది థ్రిల్లింగ్ ట్విస్టులు, సర్ప్రైజ్లు, ప్రశ్నలు, సమాధానాలతో కథ సాఫీగా సాగిపోతుంది. ఊహించని మలుపులతో చిక్కుముడులనే పెట్టుబడిగా ఎవరూ కథను మలిచారు. క్యారెక్టర్స్ మధ్య నడిచే సంభాషణలతో కథను రివీల్ చేసి డీసెంట్గా డీల్ చేశాడు దర్శకుడు. సస్పెన్స్ థ్రిల్లర్స్కి కథ కొసరంతే ఉన్న కథనంతో ఫుల్ మీల్స్ అందిస్తుంది. ఈ ఎవరు కథ కూడా ఈ కోవాలోనిదే. కొత్త కథ మొత్తం స్క్రీన్ ప్లే మలయాజాలంతో సాగుతుంది. ఈ థ్రిల్లింగ్ కథలోకి వెళ్తే ఓ సాఫ్ట్వేర్ సంస్థలో రిసెప్షనిస్ట్గా పనిచేసే మధ్యతరగతి చెందిన సమీరానగ రెజీనా ఆ కంపెనీ బాస్కి నచ్చడంతో అతన్ని పెళ్లి చేసుకుంటుంది. అయితే తన భర్తతో శారీరక సంబంధం లేకపోవడంతో తన స్నేహితుడైన పోలీసు ఉన్నతాధికారి అశోకనగర్ రవిచంద్రతో సన్నిహితంగా ఉంటుంది. ఈ ఇద్దరూ కలిసి తమిళనాడు కూనూర్ ప్రాంతానికి వెళ్ళగా అక్కడ సమీరపై అత్యాచారం జరుగుతుంది. అక్కడే అశోక్ హత్య చేయబడడం జరుగుతుంది. ఈ అత్యాచారం ఎలా జరిగింది అనేది ట్విస్టుల మీద ట్విస్టులు ఉంచిన కథ. కసన్ర, నవీన్ చంద్ర, మురళీ శర్మ తదితరులు. దర్శకుడు వెంకట్రామ్జీ. ఎవరు అనే ప్రశ్నతో మొదలైన కథకు చిక్కుముడులు విప్పే కథనమే అడివిశేష్ నటించిన తాజా చిత్రం ఎవరు. కంటెంట్ ఉన్న కథలో ట్విస్టులు ఉంటే సినిమా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ సీన్ ట్విస్ట్ ఉండి ఆ ట్విస్ట్ కన్విన్సింగ్గా ఉంటే అందులో ఉండే మజానే వేరు. క్షణం, గూఢచారి చిత్రాలతో అడివిశేష్ సినిమాలంటే ఏదో విషయం ఉండదబ్బా అనే పాజిటివ్ వైబ్రెన్స్ను ఆడియన్స్లో ఉందనే ఉంది. ఎవరు టీజర్ ట్రైలర్తో ఇదేదో చూడాల్సిన సినిమానే అనిపించింది. సినిమాపై ఎంతో నమ్మకం ఉంటే తప్ప ప్రీమియర్ షోలు వేయరు. కానీ ఎవరు చిత్రం విడుదలకు ముందే 1000 మంది పైగా జనరల్ ఆడియన్స్కి చూపించి మరీ సినిమా విడుదల చేశారు. సక్సెస్ థ్రిల్లర్ చిత్రాలకు ప్రాథమిక సూత్రం ఆడియన్స్ని కథలో ఇన్వాల్వ్ చేసి కుర్చీల్లో కదలకుండా కూర్చోబెట్టడం. తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీతో పాటు వారి ఊహలకు ఆస్కారం ఇవ్వకుండా కథను మలిచితే దర్శకుడు సక్సెస్ అయినట్టే. ఎవరు చిత్రంలో ఇదే మ్యాజిక్ చేశాడు దర్శకుడు వెంకట్రామ్జీ. ప్రశ్నల వెనుక నిజాన్ని రాబట్టే విధానానికి సలాం కొట్టాల్సిందే. ఒక్కో ప్రశ్నకు సమాధానం వెతికే పనిలో ఉన్న చిక్కుముడులు, ఆ చిక్కుముడి విప్పే ప్రయత్నంలో మరో మలుపు, ఆ మలుపు వెనుక దాగి ఉన్న అసలు మర్మం. మొత్తానికి స్పానిష్ సినిమా కథను రీమేక్ చేసిన అందులో ఒరిజినల్ ఫ్లేవర్ని పోగొట్టకుండా కథను రసపట్టుగా నడిపించారు. ఎవరు సినిమా ప్రశ్నలతో మొదలవుతుంది. ఈ రేప్ మర్డర్ మిస్టరీ కథలోకి వెళ్ళే కొలది థ్రిల్లింగ్ ట్విస్టులు, సర్ప్రైజ్లు, ప్రశ్నలు, సమాధానాలతో కథ సాఫీగా సాగిపోతుంది. ఊహించని మలుపులతో చిక్కుముడులనే పెట్టుబడిగా ఎవరూ కథను మలిచారు. క్యారెక్టర్స్ మధ్య నడిచే సంభాషణలతో కథను రివీల్ చేసి డీసెంట్గా డీల్ చేశాడు దర్శకుడు. సస్పెన్స్ థ్రిల్లర్స్కి కథ కొసరంతే ఉన్న కథనంతో ఫుల్ మీల్స్ అందిస్తుంది. ఈ ఎవరు కథ కూడా ఈ కోవాలోనిదే. కొత్త కథ మొత్తం స్క్రీన్ ప్లే మలయాజాలంతో సాగుతుంది. ఈ థ్రిల్లింగ్ కథలోకి వెళ్తే ఓ సాఫ్ట్వేర్ సంస్థలో రిసెప్షనిస్ట్గా పనిచేసే మధ్యతరగతి చెందిన సమీరానగ రెజీనా ఆ కంపెనీ బాస్కి నచ్చడంతో అతన్ని పెళ్లి చేసుకుంటుంది. అయితే తన భర్తతో శారీరక సంబంధం లేకపోవడంతో తన స్నేహితుడైన పోలీసు ఉన్నతాధికారి అశోకనగర్ రవిచంద్రతో సన్నిహితంగా ఉంటుంది. ఈ ఇద్దరూ కలిసి తమిళనాడు కూనూర్ ప్రాంతానికి వెళ్ళగా అక్కడ సమీరపై అత్యాచారం జరుగుతుంది. అక్కడే అశోక్ హత్య చేయబడడం జరుగుతుంది. ఈ అత్యాచారం ఎలా జరిగింది అనేది ట్విస్టుల మీద ట్విస్టులు ఉంచిన కథ. కసన్ర, నవీన్ చంద్ర, మురళీ శర్మ తదితరులు. దర్శకుడు వెంకట్రామ్జీ. ఎవరు అనే ప్రశ్నతో మొదలైన కథకు చిక్కుముడులు విప్పే కథనమే అడివిశేష్ నటించిన తాజా చిత్రం ఎవరు. కంటెంట్ ఉన్న కథలో ట్విస్టులు ఉంటే సినిమా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ సీన్ ట్విస్ట్ ఉండి ఆ ట్విస్ట్ కన్విన్సింగ్గా ఉంటే అందులో ఉండే మజానే వేరు. క్షణం, గూఢచారి చిత్రాలతో అడివిశేష్ సినిమాలంటే ఏదో విషయం ఉండదబ్బా అనే పాజిటివ్ వైబ్రెన్స్ను ఆడియన్స్లో ఉందనే ఉంది. ఎవరు టీజర్ ట్రైలర్తో ఇదేదో చూడాల్సిన సినిమానే అనిపించింది.
సినిమాపై ఎంతో నమ్మకం ఉంటే తప్ప ప్రీమియర్ షోలు వేయరు. కానీ ఎవరు చిత్రం విడుదలకు ముందే 1000 మంది పైగా జనరల్ ఆడియన్స్కి చూపించి మరీ సినిమా విడుదల చేశారు. సక్సెస్ థ్రిల్లర్ చిత్రాలకు ప్రాథమిక సూత్రం ఆడియన్స్ని కథలో ఇన్వాల్వ్ చేసి కుర్చీల్లో కదలకుండా కూర్చోబెట్టడం. తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీతో పాటు వారి ఊహలకు ఆస్కారం ఇవ్వకుండా కథను మలిచితే దర్శకుడు సక్సెస్ అయినట్టే. ఎవరు చిత్రంలో ఇదే మ్యాజిక్ చేశాడు దర్శకుడు వెంకట్రామ్జీ. ప్రశ్నల వెనుక నిజాన్ని రాబట్టే విధానానికి సలాం కొట్టాల్సిందే. ఒక్కో ప్రశ్నకు సమాధానం వెతికే పనిలో ఉన్న చిక్కుముడులు, ఆ చిక్కుముడి విప్పే ప్రయత్నంలో మరో మలుపు, ఆ మలుపు వెనుక దాగి ఉన్న అసలు మర్మం. మొత్తానికి స్పానిష్ సినిమా కథను రీమేక్ చేసిన అందులో ఒరిజినల్ ఫ్లేవర్ని పోగొట్టకుండా కథను రసపట్టుగా నడిపించారు. ఎవరు సినిమా ప్రశ్నలతో మొదలవుతుంది. ఈ రేప్ మర్డర్ మిస్టరీ కథలోకి వెళ్ళే కొలది థ్రిల్లింగ్ ట్విస్టులు, సర్ప్రైజ్లు, ప్రశ్నలు, సమాధానాలతో కథ సాఫీగా సాగిపోతుంది. ఊహించని మలుపులతో చిక్కుముడులనే పెట్టుబడిగా ఎవరూ కథను మలిచారు. క్యారెక్టర్స్ మధ్య నడిచే సంభాషణలతో కథను రివీల్ చేసి డీసెంట్గా డీల్ చేశాడు దర్శకుడు. సస్పెన్స్ థ్రిల్లర్స్కి కథ కొసరంతే ఉన్న కథనంతో ఫుల్ మీల్స్ అందిస్తుంది. ఈ ఎవరు కథ కూడా ఈ కోవాలోనిదే. కొత్త కథ మొత్తం స్క్రీన్ ప్లే మలయాజాలంతో సాగుతుంది. ఈ థ్రిల్లింగ్ కథలోకి వెళ్తే ఓ సాఫ్ట్వేర్ సంస్థలో రిసెప్షనిస్ట్గా పనిచేసే మధ్యతరగతి చెందిన సమీరా నగర్ రెజీనా ఆ కంపెనీ బాస్కి నచ్చడంతో అతన్ని పెళ్లి చేసుకుంటుంది. అయితే తన భర్తతో శారీరక సంబంధం లేకపోవడంతో తన స్నేహితుడైన పోలీసు ఉన్నతాధికారి అశోక్ నగర్ రవిచంద్రతో సన్నిహితంగా ఉంటుంది. ఈ ఇద్దరూ కలిసి తమిళనాడు కూనూర్ ప్రాంతానికి వెళ్ళగా అక్కడ సమీరాపై అత్యాచారం జరుగుతుంది. అక్కడే అశోక్ హత్య చేయబడడం జరుగుతుంది. ఈ అత్యాచారం ఎలా జరిగింది అనేది ట్విస్టుల మీద ట్విస్టులు ఉంచిన కథ. కసన్రా, నవీన్ చంద్ర, మురళీ శర్మ తదితరులు. దర్శకుడు వెంకట్రామ్జీ. ఎవరు అనే ప్రశ్నతో మొదలైన కథకు చిక్కుముడులు విప్పే కథనమే అడివిశేష్ నటించిన తాజా చిత్రం ఎవరు. కంటెంట్ ఉన్న కథలో ట్విస్టులు ఉంటే సినిమా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ సీన్ ట్విస్ట్ ఉండి ఆ ట్విస్టు కన్విన్సింగ్గా ఉంటే అందులో ఉండే మజానే వేరు. క్షణం, గూఢచారి చిత్రాలతో అడివిశేష్ సినిమాలంటే ఏదో విషయం ఉండదబ్బా అనే పాజిటివ్ వైబ్రెన్స్ను ఆడియన్స్లో ఉందనే ఉంది. ఎవరు టీజర్ ట్రైలర్తో ఇదేదో చూడాల్సిన సినిమానే అనిపించింది. సినిమాపై ఎంతో నమ్మకం ఉంటే తప్ప ప్రీమియర్ షోలు వేయరు. కానీ ఎవరు చిత్రం విడుదలకు ముందే 1000 మంది పైగా జనరల్ ఆడియన్స్కి చూపించి మరీ సినిమా విడుదల చేశారు. సక్సెస్ థ్రిల్లర్ చిత్రాలకు ప్రాథమిక సూత్రం ఆడియన్స్ని కథలో ఇన్వాల్వ్ చేసి కుర్చీల్లో కదలకుండా కూర్చోబెట్టడం. తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీతో పాటు వారి ఊహలకు ఆస్కారం ఇవ్వకుండా కథను మలిచితే దర్శకుడు సక్సెస్ అయినట్టే. ఎవరు చిత్రంలో ఇదే మ్యాజిక్ చేశాడు దర్శకుడు వెంకట్రామ్జీ. ప్రశ్నల వెనుక నిజాన్ని రాబట్టే విధానానికి సలాం కొట్టాల్సిందే. ఒక్కో ప్రశ్నకు సమాధానం వెతికే పనిలో ఉన్న చిక్కుముడులు, ఆ చిక్కుముడి విప్పే ప్రయత్నంలో మరో మలుపు, ఆ మలుపు వెనుక దాగి ఉన్న అసలు మర్మం. మొత్తానికి స్పానిష్ సినిమా కథను రీమేక్ చేసిన అందులో ఒరిజినల్ ఫ్లేవర్ని పోగొట్టకుండా కథను రసపట్టుగా నడిపించారు. ఎవరు సినిమా ప్రశ్నలతో మొదలవుతుంది. ఈ రేప్ మర్డర్ మిస్టరీ కథలోకి వెళ్ళే కొలది థ్రిల్లింగ్ ట్విస్టులు, సర్ప్రైజ్లు, ప్రశ్నలు, సమాధానాలతో కథ సాఫీగా సాగిపోతుంది. ఊహించని మలుపులతో చిక్కుముడులనే పెట్టుబడిగా ఎవరూ కథను మలిచారు. క్యారెక్టర్స్ మధ్య నడిచే సంభాషణలతో కథను రివీల్ చేసి డీసెంట్గా డీల్ చేశాడు దర్శకుడు. సస్పెన్స్ థ్రిల్లర్స్కి కథ కొసరంతే ఉన్న కథనంతో ఫుల్ మీల్స్ అందిస్తుంది. ఈ ఎవరు కథ కూడా ఈ కోవాలోనిదే. కొత్త కథ మొత్తం స్క్రీన్ ప్లే మలయాజాలంతో సాగుతుంది. ఈ థ్రిల్లింగ్ కథలోకి వెళ్తే ఓ సాఫ్ట్వేర్ సంస్థలో రిసెప్షనిస్ట్గా పనిచేసే మధ్యతరగతి చెందిన సమీరా నగర్ రెజీనా ఆ కంపెనీ బాస్కి నచ్చడంతో అతన్ని పెళ్లి చేసుకుంటుంది. అయితే తన భర్తతో శారీరక సంబంధం లేకపోవడంతో తన స్నేహితుడైన పోలీసు ఉన్నతాధికారి అశోక్ నగర్ రవిచంద్రతో సన్నిహితంగా ఉంటుంది. ఈ ఇద్దరూ కలిసి తమిళనాడు కూనూర్ ప్రాంతానికి వెళ్ళగా అక్కడ సమీరాపై అత్యాచారం జరుగుతుంది. అక్కడే అశోక్ హత్య చేయబడడం జరుగుతుంది. ఈ అత్యాచారం ఎలా జరిగింది అనేది ట్విస్టుల మీద ట్విస్టులు ఉంచిన కథ. కసన్రా, నవీన్ చంద్ర, మురళీ శర్మ తదితరులు. దర్శకుడు వెంకట్రామ్జీ. ఎవరు అనే ప్రశ్నతో మొదలైన కథకు చిక్కుముడులు విప్పే కథనమే అడివిశేష్ నటించిన తాజా చిత్రం ఎవరు. కంటెంట్ ఉన్న కథలో ట్విస్టులు ఉంటే సినిమా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది.
కానీ సీన్ ట్విస్ట్ ఉండి ఆ ట్విస్ట్ కన్విన్సింగ్గా ఉంటే అందులో ఉండే మజానే వేరు. క్షణం, గూఢచారి చిత్రాలతో అడివిచ్చే సినిమాలంటే ఏదో విషయం ఉండదబ్బా అనే పాజిటివ్ వైబ్రెన్స్ను ఆడియన్స్లో ఉందనే ఉంది. ఎవరు టీజర్ ట్రైలర్తో ఇదేదో చూడాల్సిన సినిమానే అనిపించింది. సినిమాపై ఎంతో నమ్మకం ఉంటే తప్ప ప్రీమియర్ షోలు వేయరు. కానీ ఎవరు చిత్రం విడుదలకు ముందే 1000 మంది పైగా జనరల్ ఆడియన్స్కి చూపించి మరీ సినిమా విడుదల చేశారు. సక్సెస్ థ్రిల్లర్ చిత్రాలకు ప్రాథమిక సూత్రం ఆడియన్స్ని కథలో ఇన్వాల్వ్ చేసి కుర్చీల్లో కదలకుండా కూర్చోబెట్టడం. తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీతో పాటు వారి ఊహలకు ఆస్కారం ఇవ్వకుండా కథను మలిచితే దర్శకుడు సక్సెస్ అయినట్టే. ఎవరు చిత్రంలో ఇదే మ్యాజిక్ చేశాడు దర్శకుడు వెంకట్రామ్జీ. ప్రశ్నల వెనుక నిజాన్ని రాబట్టే విధానానికి సలాం కొట్టాల్సిందే. ఒక్కో ప్రశ్నకు సమాధానం వెతికే పనిలో ఉన్న చిక్కుముడులు, ఆ చిక్కుముడి విప్పే ప్రయత్నంలో మరో మలుపు, ఆ మలుపు వెనుక దాగి ఉన్న అసలు మర్మం. మొత్తానికి స్పానిష్ సినిమా కథను రీమేక్ చేసిన అందులో ఒరిజినల్ ఫ్లేవర్ని పోగొట్టకుండా కథను రసపట్టుగా నడిపించారు. ఎవరు సినిమా ప్రశ్నలతో మొదలవుతుంది. ఈ రేప్ మర్డర్ మిస్టరీ కథలోకి వెళ్ళే కొలది థ్రిల్లింగ్ ట్విస్టులు, సర్ప్రైజ్లు, ప్రశ్నలు, సమాధానాలతో కథ సాఫీగా సాగిపోతుంది. ఊహించని మలుపులతో చిక్కుముడులనే పెట్టుబడిగా ఎవరూ కథను మలిచారు. క్యారెక్టర్స్ మధ్య నడిచే సంభాషణలతో కథను రివీల్ చేసి డీసెంట్గా డీల్ చేశాడు దర్శకుడు. సస్పెన్స్ థ్రిల్లర్స్కి కథ కొసరంతే ఉన్న కథనంతో ఫుల్ మీల్స్ అందిస్తుంది. ఈ ఎవరు కథ కూడా ఈ కోవాలోనిదే. కొత్త కథ మొత్తం స్క్రీన్ ప్లే మలయాజాలంతో సాగుతుంది. ఈ థ్రిల్లింగ్ కథలోకి వెళ్తే ఓ సాఫ్ట్వేర్ సంస్థలో రిసెప్షనిస్ట్గా పనిచేసే మధ్యతరగతి చెందిన సమీరా అనగా రెజీనా ఆ కంపెనీ బాస్కి నచ్చడంతో అతన్ని పెళ్లి చేసుకుంటుంది. అయితే తన భర్తతో శారీరక సంబంధం లేకపోవడంతో తన స్నేహితుడైన పోలీస్ ఉన్నతాధికారి అశోక్ అనగా రవిచంద్రతో సన్నిహితంగా ఉంటుంది. ఈ ఇద్దరూ కలిసి తమిళనాడు కూనూర్ ప్రాంతానికి వెళ్ళగా అక్కడ సమీరాపై అత్యాచారం జరుగుతుంది. అక్కడే అశోక్ హత్య చేయబడడం జరుగుతుంది. ఈ అత్యాచారం ఎలా జరిగింది అనేది ట్విస్టుల మీద ట్విస్టులు ఉంచిన కథ. కసన్రా, నవీన్ చంద్ర, మురళీ శర్మ తదితరులు. దర్శకుడు వెంకట్రామ్జీ. ఎవరు అనే ప్రశ్నతో మొదలైన కథకు చిక్కుముడులు విప్పే కథనమే అడివిశేష్ నటించిన తాజా చిత్రం ఎవరు. కంటెంట్ ఉన్న కథలో ట్విస్టులు ఉంటే సినిమా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ సీన్ ట్విస్ట్ ఉండి ఆ ట్విస్ట్ కన్విన్సింగ్గా ఉంటే అందులో ఉండే మజానే వేరు. క్షణం, గూఢచారి చిత్రాలతో అడివిచ్చే సినిమాలంటే ఏదో విషయం ఉండదబ్బా అనే పాజిటివ్ వైబ్రెన్స్ను ఆడియన్స్లో ఉందనే ఉంది. ఎవరు టీజర్ ట్రైలర్తో ఇదేదో చూడాల్సిన సినిమానే అనిపించింది. సినిమాపై ఎంతో నమ్మకం ఉంటే తప్ప ప్రీమియర్ షోలు వేయరు. కానీ ఎవరు చిత్రం విడుదలకు ముందే 1000 మంది పైగా జనరల్ ఆడియన్స్కి చూపించి మరీ సినిమా విడుదల చేశారు. సక్సెస్ థ్రిల్లర్ చిత్రాలకు ప్రాథమిక సూత్రం ఆడియన్స్ని కథలో ఇన్వాల్వ్ చేసి కుర్చీల్లో కదలకుండా కూర్చోబెట్టడం. తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీతో పాటు వారి ఊహలకు ఆస్కారం ఇవ్వకుండా కథను మలిచితే దర్శకుడు సక్సెస్ అయినట్టే. ఎవరు చిత్రంలో ఇదే మ్యాజిక్ చేశాడు దర్శకుడు వెంకట్రామ్జీ. ప్రశ్నల వెనుక నిజాన్ని రాబట్టే విధానానికి సలాం కొట్టాల్సిందే. ఒక్కో ప్రశ్నకు సమాధానం వెతికే పనిలో ఉన్న చిక్కుముడులు, ఆ చిక్కుముడి విప్పే ప్రయత్నంలో మరో మలుపు, ఆ మలుపు వెనుక దాగి ఉన్న అసలు మర్మం. మొత్తానికి స్పానిష్ సినిమా కథను రీమేక్ చేసిన అందులో ఒరిజినల్ ఫ్లేవర్ని పోగొట్టకుండా కథను రసపట్టుగా నడిపించారు. ఎవరు సినిమా ప్రశ్నలతో మొదలవుతుంది. ఈ రేప్ మర్డర్ మిస్టరీ కథలోకి వెళ్ళే కొలది థ్రిల్లింగ్ ట్విస్టులు, సర్ప్రైజ్లు, ప్రశ్నలు, సమాధానాలతో కథ సాఫీగా సాగిపోతుంది. ఊహించని మలుపులతో చిక్కుముడులనే పెట్టుబడిగా ఎవరూ కథను మలిచారు. క్యారెక్టర్స్ మధ్య నడిచే సంభాషణలతో కథను రివీల్ చేసి డీసెంట్గా డీల్ చేశాడు దర్శకుడు. సస్పెన్స్ థ్రిల్లర్స్కి కథ కొసరంతే ఉన్న కథనంతో ఫుల్ మీల్స్ అందిస్తుంది. ఈ ఎవరు కథ కూడా ఈ కోవాలోనిదే. కొత్త కథ మొత్తం స్క్రీన్ ప్లే మలయాజాలంతో సాగుతుంది. ఈ థ్రిల్లింగ్ కథలోకి వెళ్తే ఓ సాఫ్ట్వేర్ సంస్థలో రిసెప్షనిస్ట్గా పనిచేసే మధ్యతరగతి చెందిన సమీరా అనగా రెజీనా ఆ కంపెనీ బాస్కి నచ్చడంతో అతన్ని పెళ్లి చేసుకుంటుంది. అయితే తన భర్తతో శారీరక సంబంధం లేకపోవడంతో తన స్నేహితుడైన పోలీస్ ఉన్నతాధికారి అశోక్ అనగా రవిచంద్రతో సన్నిహితంగా ఉంటుంది. ఈ ఇద్దరూ కలిసి తమిళనాడు కూనూర్ ప్రాంతానికి వెళ్ళగా అక్కడ సమీరాపై అత్యాచారం జరుగుతుంది. అక్కడే అశోక్ హత్య చేయబడడం జరుగుతుంది.
ఈ అత్యాచారం ఎలా జరిగింది అనేది ట్విస్టుల మీద ట్విస్టులు ఉంచిన కథ. కసంద్ర, నవీన్ చంద్ర, మురళీ శర్మ తదితరులు. దర్శకుడు వెంకట్రామ్జీ. ఎవరు అనే ప్రశ్నతో మొదలైన కథకు చిక్కుముడులు విప్పే కథనమే అడివిశేష్ నటించిన తాజా చిత్రం ఎవరు. కంటెంట్ ఉన్న కథలో ట్విస్టులు ఉంటే సినిమా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ సీన్ ట్విస్ట్ ఉండి ఆ ట్విస్ట్ కన్విన్సింగ్గా ఉంటే అందులో ఉండే మజానే వేరు. క్షణం, గూఢచారి చిత్రాలతో అడివిశేష్ సినిమాలంటే ఏదో విషయం ఉండదబ్బా అనే పాజిటివ్ వైబ్రెన్స్ను ఆడియన్స్లో ఉందనే ఉంది. ఎవరు టీజర్ ట్రైలర్తో ఇదేదో చూడాల్సిన సినిమానే అనిపించింది. సినిమాపై ఎంతో నమ్మకం ఉంటే తప్ప ప్రీమియర్ షోలు వేయరు. కానీ ఎవరు చిత్రం విడుదలకు ముందే 1000 మంది పైగా జనరల్ ఆడియన్స్కి చూపించి మరీ సినిమా విడుదల చేశారు. సక్సెస్ థ్రిల్లర్ చిత్రాలకు ప్రాథమిక సూత్రం ఆడియన్స్ని కథలో ఇన్వాల్వ్ చేసి కుర్చీల్లో కదలకుండా కూర్చోబెట్టడం. తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీతో పాటు వారి ఊహలకు ఆస్కారం ఇవ్వకుండా కథను మలిచితే దర్శకుడు సక్సెస్ అయినట్టే. ఎవరు చిత్రంలో ఇదే మ్యాజిక్ చేశాడు దర్శకుడు వెంకట్రామ్జీ. ప్రశ్నల వెనుక నిజాన్ని రాబట్టే విధానానికి సలాం కొట్టాల్సిందే. ఒక్కో ప్రశ్నకు సమాధానం వెతికే పనిలో ఉన్న చిక్కుముడులు, ఆ చిక్కుముడి విప్పే ప్రయత్నంలో మరో మలుపు, ఆ మలుపు వెనుక దాగి ఉన్న అసలు మర్మం. మొత్తానికి స్పానిష్ సినిమా కథను రీమేక్ చేసిన అందులో ఒరిజినల్ ఫ్లేవర్ని పోగొట్టకుండా కథను రసపట్టుగా నడిపించారు. ఎవరు సినిమా ప్రశ్నలతో మొదలవుతుంది. ఈ రేప్ మర్డర్ మిస్టరీ కథలోకి వెళ్ళే కొలది థ్రిల్లింగ్ ట్విస్టులు, సర్ప్రైజ్లు, ప్రశ్నలు, సమాధానాలతో కథ సాఫీగా సాగిపోతుంది. ఊహించని మలుపులతో చిక్కుముడులనే పెట్టుబడిగా ఎవరూ కథను మలిచారు. క్యారెక్టర్స్ మధ్య నడిచే సంభాషణలతో కథను రివీల్ చేసి డీసెంట్గా డీల్ చేశాడు దర్శకుడు. సస్పెన్స్ థ్రిల్లర్స్కి కథ కొసరంతే ఉన్న కథనంతో ఫుల్ మీల్స్ అందిస్తుంది. ఈ ఎవరు కథ కూడా ఈ కోవాలోనిదే. కొత్త కథ మొత్తం స్క్రీన్ ప్లే మలయాజాలంతో సాగుతుంది. ఈ థ్రిల్లింగ్ కథలోకి వెళ్తే ఓ సాఫ్ట్వేర్ సంస్థలో రిసెప్షనిస్ట్గా పనిచేసే మధ్యతరగతి చెందిన సమీరా నగర్ రెజీనా ఆ కంపెనీ బాస్కి నచ్చడంతో అతన్ని పెళ్లి చేసుకుంటుంది. అయితే తన భర్తతో శారీరక సంబంధం లేకపోవడంతో తన స్నేహితుడైన పోలీసు ఉన్నతాధికారి అశోకనగర్ రవిచంద్రతో సన్నిహితంగా ఉంటుంది. ఈ ఇద్దరూ కలిసి తమిళనాడు కూనూర్ ప్రాంతానికి వెళ్ళగా అక్కడ సమీరాపై అత్యాచారం జరుగుతుంది. అక్కడే అశోక్ హత్య చేయబడడం జరుగుతుంది. ఈ అత్యాచారం ఎలా జరిగింది అనేది ట్విస్టుల మీద ట్విస్టులు ఉంచిన కథ. కసంద్ర, నవీన్ చంద్ర, మురళీ శర్మ తదితరులు. దర్శకుడు వెంకట్రామ్జీ. ఎవరు అనే ప్రశ్నతో మొదలైన కథకు చిక్కుముడులు విప్పే కథనమే అడివిశేష్ నటించిన తాజా చిత్రం ఎవరు. కంటెంట్ ఉన్న కథలో ట్విస్టులు ఉంటే సినిమా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ సీన్ ట్విస్ట్ ఉండి ఆ ట్విస్ట్ కన్విన్సింగ్గా ఉంటే అందులో ఉండే మజానే వేరు. క్షణం, గూఢచారి చిత్రాలతో అడివిశేష్ సినిమాలంటే ఏదో విషయం ఉండదబ్బా అనే పాజిటివ్ వైబ్రెన్స్ను ఆడియన్స్లో ఉందనే ఉంది. ఎవరు టీజర్ ట్రైలర్తో ఇదేదో చూడాల్సిన సినిమానే అనిపించింది. సినిమాపై ఎంతో నమ్మకం ఉంటే తప్ప ప్రీమియర్ షోలు వేయరు. కానీ ఎవరు చిత్రం విడుదలకు ముందే 1000 మంది పైగా జనరల్ ఆడియన్స్కి చూపించి మరీ సినిమా విడుదల చేశారు. సక్సెస్ థ్రిల్లర్ చిత్రాలకు ప్రాథమిక సూత్రం ఆడియన్స్ని కథలో ఇన్వాల్వ్ చేసి కుర్చీల్లో కదలకుండా కూర్చోబెట్టడం. తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీతో పాటు వారి ఊహలకు ఆస్కారం ఇవ్వకుండా కథను మలిచితే దర్శకుడు సక్సెస్ అయినట్టే. ఎవరు చిత్రంలో ఇదే మ్యాజిక్ చేశాడు దర్శకుడు వెంకట్రామ్జీ. ప్రశ్నల వెనుక నిజాన్ని రాబట్టే విధానానికి సలాం కొట్టాల్సిందే. ఒక్కో ప్రశ్నకు సమాధానం వెతికే పనిలో ఉన్న చిక్కుముడులు, ఆ చిక్కుముడి విప్పే ప్రయత్నంలో మరో మలుపు, ఆ మలుపు వెనుక దాగి ఉన్న అసలు మర్మం. మొత్తానికి స్పానిష్ సినిమా కథను రీమేక్ చేసిన అందులో ఒరిజినల్ ఫ్లేవర్ని పోగొట్టకుండా కథను రసపట్టుగా నడిపించారు. ఎవరు సినిమా ప్రశ్నలతో మొదలవుతుంది. ఈ రేప్ మర్డర్ మిస్టరీ కథలోకి వెళ్ళే కొలది థ్రిల్లింగ్ ట్విస్టులు, సర్ప్రైజ్లు, ప్రశ్నలు, సమాధానాలతో కథ సాఫీగా సాగిపోతుంది. ఊహించని మలుపులతో చిక్కుముడులనే పెట్టుబడిగా ఎవరూ కథను మలిచారు. క్యారెక్టర్స్ మధ్య నడిచే సంభాషణలతో కథను రివీల్ చేసి డీసెంట్గా డీల్ చేశాడు దర్శకుడు. సస్పెన్స్ థ్రిల్లర్స్కి కథ కొసరంతే ఉన్న కథనంతో ఫుల్ మీల్స్ అందిస్తుంది. ఈ ఎవరు కథ కూడా ఈ కోవాలోనిదే. కొత్త కథ మొత్తం స్క్రీన్ ప్లే
మలయాజాలంతో సాగుతుంది. ఈ థ్రిల్లింగ్ కథలోకి వెళ్తే, ఓ సాఫ్ట్వేర్ సంస్థలో రిసెప్షనిస్ట్గా పనిచేసే మధ్యతరగతి చెందిన సమీరా అనగా రెజీనా ఆ కంపెనీ బాస్కి నచ్చడంతో అతన్ని పెళ్లి చేసుకుంటుంది. అయితే తన భర్తతో శారీరక సంబంధం లేకపోవడంతో తన స్నేహితుడైన పోలీసు ఉన్నతాధికారి అశోక్ అనగా రవిచంద్రతో సన్నిహితంగా ఉంటుంది. ఈ ఇద్దరూ కలిసి తమిళనాడు కూనూర్ ప్రాంతానికి వెళ్ళగా అక్కడ సమీరాపై అత్యాచారం జరుగుతుంది. అక్కడే అశోక్ హత్య చేయబడడం జరుగుతుంది. ఈ అత్యాచారం ఎలా జరిగింది అనేది ట్విస్టుల మీద ట్విస్టులు ఉంచిన కథ. కసన్రా, నవీన్ చంద్ర, మురళీ శర్మ తదితరులు. దర్శకుడు వెంకట్రామ్జీ. ఎవరు అనే ప్రశ్నతో మొదలైన కథకు చిక్కుముడులు విప్పే కథనమే అడివిశేష్ నటించిన తాజా చిత్రం ఎవరు. కంటెంట్ ఉన్న కథలో ట్విస్టులు ఉంటే సినిమా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ సీన్ ట్విస్ట్ ఉండి ఆ ట్విస్టు కన్విన్సింగ్గా ఉంటే అందులో ఉండే మజానే వేరు. క్షణం, గూఢచారి చిత్రాలతో అడివిశేష్ సినిమాలంటే ఏదో విషయం ఉండదబ్బా అనే పాజిటివ్ వైబ్రెన్స్ను ఆడియన్స్లో ఉందనే ఉంది. ఎవరు టీజర్ ట్రైలర్తో ఇదేదో చూడాల్సిన సినిమానే అనిపించింది. సినిమాపై ఎంతో నమ్మకం ఉంటే తప్ప ప్రీమియర్ షోలు వేయరు. కానీ ఎవరు చిత్రం విడుదలకు ముందే 1000 మంది పైగా జనరల్ ఆడియన్స్కి చూపించి మరీ సినిమా విడుదల చేశారు. సక్సెస్ థ్రిల్లర్ చిత్రాలకు ప్రాథమిక సూత్రం ఆడియన్స్ని కథలో ఇన్వాల్వ్ చేసి కుర్చీల్లో కదలకుండా కూర్చోబెట్టడం. తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీతో పాటు వారి ఊహలకు ఆస్కారం ఇవ్వకుండా కథను మలిచితే దర్శకుడు సక్సెస్ అయినట్టే. ఎవరు చిత్రంలో ఇదే మ్యాజిక్ చేశాడు దర్శకుడు వెంకట్రామ్జీ. ప్రశ్నల వెనుక నిజాన్ని రాబట్టే విధానానికి సలాం కొట్టాల్సిందే. ఒక్కో ప్రశ్నకు సమాధానం వెతికే పనిలో ఉన్న చిక్కుముడులు, ఆ చిక్కుముడి విప్పే ప్రయత్నంలో మరో మలుపు, ఆ మలుపు వెనుక దాగి ఉన్న అసలు మర్మం. మొత్తానికి స్పానిష్ సినిమా కథను రీమేక్ చేసిన అందులో ఒరిజినల్ ఫ్లేవర్ని పోగొట్టకుండా కథను రసపట్టుగా నడిపించారు. ఎవరు సినిమా ప్రశ్నలతో మొదలవుతుంది. ఈ రేప్ మర్డర్ మిస్టరీ కథలోకి వెళ్ళే కొలది థ్రిల్లింగ్ ట్విస్టులు, సర్ప్రైజ్లు, ప్రశ్నలు, సమాధానాలతో కథ సాఫీగా సాగిపోతుంది. ఊహించని మలుపులతో చిక్కుముడులనే పెట్టుబడిగా ఎవరూ కథను మలిచారు. క్యారెక్టర్స్ మధ్య నడిచే సంభాషణలతో కథను రివీల్ చేసి డీసెంట్గా డీల్ చేశాడు దర్శకుడు. సస్పెన్స్ థ్రిల్లర్స్కి కథ కొసరంతే ఉన్న కథనంతో ఫుల్ మీల్స్ అందిస్తుంది. ఈ ఎవరు కథ కూడా ఈ కోవాలోనిదే. కొత్త కథ మొత్తం స్క్రీన్ ప్లే మలయాజాలంతో సాగుతుంది. ఈ థ్రిల్లింగ్ కథలోకి వెళ్తే, ఓ సాఫ్ట్వేర్ సంస్థలో రిసెప్షనిస్ట్గా పనిచేసే మధ్యతరగతి చెందిన సమీరా అనగా రెజీనా ఆ కంపెనీ బాస్కి నచ్చడంతో అతన్ని పెళ్లి చేసుకుంటుంది. అయితే తన భర్తతో శారీరక సంబంధం లేకపోవడంతో తన స్నేహితుడైన పోలీసు ఉన్నతాధికారి అశోక్ అనగా రవిచంద్రతో సన్నిహితంగా ఉంటుంది. ఈ ఇద్దరూ కలిసి తమిళనాడు కూనూర్ ప్రాంతానికి వెళ్ళగా అక్కడ సమీరాపై అత్యాచారం జరుగుతుంది. అక్కడే అశోక్ హత్య చేయబడడం జరుగుతుంది. ఈ అత్యాచారం ఎలా జరిగింది అనేది ట్విస్టుల మీద ట్విస్టులు ఉంచిన కథ. కసన్రా, నవీన్ చంద్ర, మురళీ శర్మ తదితరులు. దర్శకుడు వెంకట్రామ్జీ. ఎవరు అనే ప్రశ్నతో మొదలైన కథకు చిక్కుముడులు విప్పే కథనమే అడివిశేష్ నటించిన తాజా చిత్రం ఎవరు. కంటెంట్ ఉన్న కథలో ట్విస్టులు ఉంటే సినిమా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ సీన్ ట్విస్ట్ ఉండి ఆ ట్విస్టు కన్విన్సింగ్గా ఉంటే అందులో ఉండే మజానే వేరు. క్షణం, గూఢచారి చిత్రాలతో అడివిశేష్ సినిమాలంటే ఏదో విషయం ఉండదబ్బా అనే పాజిటివ్ వైబ్రెన్స్ను ఆడియన్స్లో ఉందనే ఉంది. ఎవరు టీజర్ ట్రైలర్తో ఇదేదో చూడాల్సిన సినిమానే అనిపించింది. సినిమాపై ఎంతో నమ్మకం ఉంటే తప్ప ప్రీమియర్ షోలు వేయరు. కానీ ఎవరు చిత్రం విడుదలకు ముందే 1000 మంది పైగా జనరల్ ఆడియన్స్కి చూపించి మరీ సినిమా విడుదల చేశారు. సక్సెస్ థ్రిల్లర్ చిత్రాలకు ప్రాథమిక సూత్రం ఆడియన్స్ని కథలో ఇన్వాల్వ్ చేసి కుర్చీల్లో కదలకుండా కూర్చోబెట్టడం. తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీతో పాటు వారి ఊహలకు ఆస్కారం ఇవ్వకుండా కథను మలిచితే దర్శకుడు సక్సెస్ అయినట్టే. ఎవరు చిత్రంలో ఇదే మ్యాజిక్ చేశాడు దర్శకుడు వెంకట్రామ్జీ. ప్రశ్నల వెనుక నిజాన్ని రాబట్టే విధానానికి సలాం కొట్టాల్సిందే. ఒక్కో ప్రశ్నకు సమాధానం వెతికే పనిలో ఉన్న చిక్కుముడులు, ఆ చిక్కుముడి విప్పే ప్రయత్నంలో మరో మలుపు, ఆ మలుపు వెనుక దాగి ఉన్న అసలు మర్మం. మొత్తానికి స్పానిష్ సినిమా కథను రీమేక్ చేసిన అందులో ఒరిజినల్ ఫ్లేవర్ని పోగొట్టకుండా కథను రసపట్టుగా నడిపించారు. ఎవరు సినిమా ప్రశ్నలతో మొదలవుతుంది. ఈ రేప్ మర్డర్ మిస్టరీ కథలోకి వెళ్ళే కొలది థ్రిల్లింగ్ ట్విస్టులు, సర్ప్రైజ్లు, ప్రశ్నలు, సమాధానాలతో కథ సాఫీగా సాగిపోతుంది.
ఊహించని మలుపులతో చిక్కుముడులనే పెట్టుబడిగా ఎవరూ కథను మలిచారు. క్యారెక్టర్స్ మధ్య నడిచే సంభాషణలతో కథను రివీల్ చేసి డీసెంట్గా డీల్ చేశాడు దర్శకుడు. సస్పెన్స్ థ్రిల్లర్స్కి కథ కొసరంతే ఉన్న కథనంతో ఫుల్ మీల్స్ అందిస్తుంది. ఈ ఎవరు కథ కూడా ఈ కోవాలోనిదే. కొత్త కథ మొత్తం స్క్రీన్ ప్లే మలయాజాలంతో సాగుతుంది. ఈ థ్రిల్లింగ్ కథలోకి వెళ్తే ఓ సాఫ్ట్వేర్ సంస్థలో రిసెప్షనిస్ట్గా పనిచేసే మధ్యతరగతి చెందిన సమీరా అనగా రెజీనా ఆ కంపెనీ బాస్కి నచ్చడంతో అతన్ని పెళ్లి చేసుకుంటుంది. అయితే తన భర్తతో శారీరక సంబంధం లేకపోవడంతో తన స్నేహితుడైన పోలీసు ఉన్నతాధికారి అశోక్ అనగా రవిచంద్రతో సన్నిహితంగా ఉంటుంది. ఈ ఇద్దరూ కలిసి తమిళనాడు కూనూర్ ప్రాంతానికి వెళ్ళగా అక్కడ సమీరాపై అత్యాచారం జరుగుతుంది. అక్కడే అశోక్ హత్య చేయబడడం జరుగుతుంది. ఈ అత్యాచారం ఎలా జరిగింది అనేది ట్విస్టుల మీద ట్విస్టులు ఉంచిన కథ. కసన్రా, నవీన్ చంద్ర, మురళీ శర్మ తదితరులు. దర్శకుడు వెంకట్రామ్జీ. ఎవరు అనే ప్రశ్నతో మొదలైన కథకు చిక్కుముడులు విప్పే కథనమే అడివిశేష్ నటించిన తాజా చిత్రం ఎవరు. కంటెంట్ ఉన్న కథలో ట్విస్టులు ఉంటే సినిమా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ సీన్ ట్విస్ట్ ఉండి ఆ ట్విస్టు కన్విన్సింగ్గా ఉంటే అందులో ఉండే మజానే వేరు. క్షణం, గూఢచారి చిత్రాలతో అడివిశేష్ సినిమాలంటే ఏదో విషయం ఉండదబ్బా అనే పాజిటివ్ వైబ్రెన్స్ను ఆడియన్స్లో ఉందనే ఉంది. ఒక ఎవరు టీజర్ ట్రైలర్తో ఇదేదో చూడాల్సిన సినిమానే అనిపించింది. సినిమాపై ఎంతో నమ్మకం ఉంటే తప్ప ప్రీమియర్ షోలు వేయరు. కానీ ఎవరు చిత్రం విడుదలకు ముందే 1000 మంది పైగా జనరల్ ఆడియన్స్కి చూపించి మరీ సినిమా విడుదల చేశారు. సక్సెస్ థ్రిల్లర్ చిత్రాలకు ప్రాథమిక సూత్రం ఆడియన్స్ని కథలో ఇన్వాల్వ్ చేసి కుర్చీల్లో కదలకుండా కూర్చోబెట్టడం. తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీతో పాటు వారి ఊహలకు ఆస్కారం ఇవ్వకుండా కథను మలిచితే దర్శకుడు సక్సెస్ అయినట్టే. ఎవరు చిత్రంలో ఇదే మ్యాజిక్ చేశాడు దర్శకుడు వెంకట్రామ్జీ. ప్రశ్నల వెనుక నిజాన్ని రాబట్టే విధానానికి సలాం కొట్టాల్సిందే. ఒక్కో ప్రశ్నకు సమాధానం వెతికే పనిలో ఉన్న చిక్కుముడులు, ఆ చిక్కుముడి విప్పే ప్రయత్నంలో మరో మలుపు, ఆ మలుపు వెనుక దాగి ఉన్న అసలు మర్మం. మొత్తానికి స్పానిష్ సినిమా కథను రీమేక్ చేసిన అందులో ఒరిజినల్ ఫ్లేవర్ని పోగొట్టకుండా కథను రసపట్టుగా నడిపించారు. ఎవరు సినిమా ప్రశ్నలతో మొదలవుతుంది. ఈ రేప్ మర్డర్ మిస్టరీ కథలోకి వెళ్ళే కొలది థ్రిల్లింగ్ ట్విస్టులు, సర్ప్రైజ్లు, ప్రశ్నలు, సమాధానాలతో కథ సాఫీగా సాగిపోతుంది. ఊహించని మలుపులతో చిక్కుముడులనే పెట్టుబడిగా ఎవరూ కథను మలిచారు. క్యారెక్టర్స్ మధ్య నడిచే సంభాషణలతో కథను రివీల్ చేసి డీసెంట్గా డీల్ చేశాడు దర్శకుడు. సస్పెన్స్ థ్రిల్లర్స్కి కథ కొసరంతే ఉన్న కథనంతో ఫుల్ మీల్స్ అందిస్తుంది. ఈ ఎవరు కథ కూడా ఈ కోవాలోనిదే. కొత్త కథ మొత్తం స్క్రీన్ ప్లే మలయాజాలంతో సాగుతుంది. ఈ థ్రిల్లింగ్ కథలోకి వెళ్తే ఓ సాఫ్ట్వేర్ సంస్థలో రిసెప్షనిస్ట్గా పనిచేసే